Hare Krishna, Prabhu Ji, Mata is Dandatana. Before I start, I like to take the blessings of all the assembled Vaishnavas and Vaishnavas present here. Mukam Karoti Vachalam Pangam Langayati Grim Yatrupatam Vande Shri Guru Dinatarinam Paramananda Madhavam Shri Chaitanya Ishwaram. Hare Krishna. Uh, నా పేరు గోవర్ధన్ గిరివర్దాస్. మీ అందరికీ తెలిసే ఉండవచ్చు. అండ్ నాతో పాటు నేను నేను శ్రీ రిషికేష్ ప్రభు అండ్ గంగాపాల ప్రభు ముగ్గురము అంటే ప్రీచింగ్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటాం. మిగతా డివోటీస్ కూడా చాలా మంది మాకు హెల్ప్ చేస్తుంటారు. ప్రభావతి మాతాజీ, పద్మి హరిప్రియ మాతాజీ, చాలా మంది మాకు హెల్ప్ చేస్తుంటారు. మేము ముఖ్యంగా అంటే ముగ్గురము మెయిన్ గా యాత్రస్ లీడ్ చేస్తుంటాము. మిగతా చాలా మంది డివోటీస్ ఏదో ఫ్రంట్ ఎండ్ లో మేము ఉంటాము, చాలా మంది బ్యాక్ ఎండ్ లో ఉండి చాలా మంది లీడ్ చేస్తుంటారు. మిగతా నిఖిల ప్రభు అనేది చాలా మంది పవన్ ప్రభు మిగతా బ్యాక్ ఎండ్ నుండి వారు హెల్ప్ చేస్తుంటారు. మేము మొదటిగా నేను చెప్తున్నాండి, ఇది ఏం ప్రాఫిట్ ఓరియంటెడ్ ఏదో కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో మేము యాత్ర చేయమండి. భక్తియుక్త సేవల్లో వారిని ముందుకు తీసుకెళ్దామని దేవాదేవుడు కృపని వారికి దొరకాలన్న ఉద్దేశంతో మేము యాత్రలు తీస్తుంటాం. అండ్ యాత్ర తీసినప్పుడు కొద్దిగా ప్లస్ మైనస్ ఉండడం అనేది చూస్తుంటాం అండి. జనరల్ గా ఏదన్నా కొద్ది సర్ప్లస్ అమౌంట్ ఉంటే మేము కృష్ణ చైతన్యంలో అంటే తీసుకున్నందున మనం యాక్టివిటీస్ లో వాడదాము. అలా భక్తియుక్త సేవలో మేము మాక్సిమం సర్వీసెస్ అనేది ఆ డబ్బులు యూజ్ చేస్తుంటాం ఆ సర్వీసెస్ లో. అండ్ ఇది ముందే నేను చెప్తున్నానంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు ఇది లేదు అది లేదు మీరు అడగండి, అడగడం తప్పలేదు. తప్పకుండా సేవ్ చేయడానికి సేవ చేయడానికి నిరంతరం మేము ప్రయత్నిస్తుంటాము. కానీ అంటే నేను ఎందుకు చెప్పాను అంటే, ఈ ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ పెట్టినట్టే మీరు క్లియర్ గా ఉంటారు ఉద్దేశంతో ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టడం అనేది జరిగింది. మొదటిగా నేను యాక్టివ్ మెంబర్స్ ని నేను పరిచయం చేస్తానండి. నాతో పాటు ఇక్కడ శ్రీ రిషికేష్ ప్రభు, గంగాపాలక్ ప్రభు ఉన్నారు. కొద్దిగా వీడియో ఆన్ చేసుకోండి. ఇక్కడ మీకు స్క్రీన్ లో కనబడుతున్న డివోటీ ఇస్ గంగాపాలక్ ప్రభు. మనకి ప్రసాదం రిలేటెడ్ సర్వీసెస్ అండ్ కేర్ అండ్ ఏదన్నా మీకు ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుని మీరు అడిగి తెలుసుకోవచ్చు. శ్రీ రిషికేష్ ప్రభు, కెన్ యూ ప్లీజ్ టర్న్ ఆన్ ద వీడియో ఫర్ 1 minute? హాఫ్ మినిట్. యా, హరే కృష్ణ ప్రభు. కనిపిస్తుందా? స్క్రీన్ లో. యా ప్రభు, స్క్రీన్ లో కనబడుతున్న డివోటీ శ్రీ రిషికేష్ ప్రభుజీ అండ్ రేణుకా మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. స్క్రీన్ లో మీకు కనపడుతున్న డివోటీ రేణుకా మాతాజీ. మీకు అందరు మీరు యాత్ర డబ్బులు మాతాజీకి పంపించారు. మీరు యాక్టివ్ గా మాతాజీ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. నెక్స్ట్ నితాయ్ ప్రభు జాయిన్ అయ్యారా? Yes, Prabhu. నితాయ్ ప్రభు, ఇట్ ఈస్ ఓకే, కెన్ యూ ప్లీజ్ టర్న్ ఆన్ ద వీడియో? యా, మీ స్క్రీన్ లో కనబడుతున్న డివోటీ నితాయ్ నిఖిల ప్రభు. మీకు హరే యాత్ర కృష్ణ ప్రభుజీ కోఆర్డినేషన్, శర్మతి దండోత్ప్రణం అందరికి. ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ సర్వీసెస్ ప్రభు చూసుకుంటారు. అందరు అన్ని సర్వీసెస్ చూసుకుంటారు. మెయిన్ గా నేను కొంతమంది ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళని నేను స్క్రీన్ లో చూపెడుతున్నాను. మీకు అంటే కొత్తగా ఉండకూడదని చూపెట్టాను. ఫస్ట్ టైం యాత్రకు వస్తున్న వారు మరి వీరందరూ నాకు తెలియదు అనుకుంటా ఉండడానికి నేను స్క్రీన్ లో చూపెడుతున్నాను. నెక్స్ట్ మనకి మాతాజీకి ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు యాత్రలో ఇక్కడ రాధామాతాజీ ఉన్నారు. రాధామాతాజీ కాదు ఇక్కడ. ఓకే, అంటే Hare Krishna, Prabhuji. యాక్చువల్ వేరే మాతాజీ. ఓకే, రాధా, ఇద్దరు రాధలు ఉన్నారని కన్ఫ్యూజ్ అయినట్టుంది. ఎస్, రాధా బొమ్మ. తిను మా గురేశ్వరి, మా మిస్సెస్ అండి. తిను కూడా మా యాత్రకు వస్తుంటారు. మీకు ఏమన్నా మాతాజీస్కి ఏదన్నా ఇబ్బంది ఉంటే మాతాజీస్ని మీరు కలవచ్చు. అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు. రసరతి మాతాజీ జాయిన్ అయ్యారా? ఇంకా రసరతి మాతాజీ జాయిన్ కాలేదు. రసరతి మాతాజీ కూడా యాక్టివ్గా ఉంటారండి గ్రూప్ లో. అండ్ ఇంకా కొంతమంది కూడా యాక్టివ్ గా గ్రూప్ లో ఉంటారు. భరద్భూషణ్ ప్రభు అని, తర్వాత మనకి సుధాకర్ రెడ్డి ప్రభు, చాలా మంది. అంటే నేను ఎందుకు పరిచయం చేస్తున్నంటే, మనం ఒక్కరం వెళ్ళట్లేదండి, వసుదేవ కుటుంబం. అంటే మనం అందరం వసుదేవ కుటుంబం అండి. కృష్ణ ఒక కుటుంబ సభ్యులు మనం అందరము. అలా ఒక కుటుంబ సభ్యులాగా యాత్ర తీస్తుంటాం. చాలా మంది మా ఆఫీస్ లో నన్ను అడుగుతుంటారు, ప్రభు ఏం ప్రభు మీరు, మేము ఫ్యామిలీ తోటి వెళ్తేనే ఇన్ని ఇబ్బందులు ఉంటాయి మాకు, మీరు 200 మందిని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు యాత్రలో మనకి దాదాపు 200 మంది ఉన్నారండి. 200 మంది, దాదాపు మన టీం నుంచి 170+ ఉన్నారు. అండ్ వైష్ణవ్ ఫోరం నుంచి 60, అంటే ఆల్మోస్ట్ 230 డివోటీస్ ఉన్నారు. ఎలా మేనేజ్ చేశారు? నేను చెప్పాను, మన సెంటర్, అందరి సెంటర్ కృష్ణ అయ్యారు అనుకోండి, మనం యాత్ర అనేది ఈజీగా మేనేజ్ చేయవచ్చు. నేను ఇప్పుడు యాత్ర టెంటేటివ్ షెడ్యూల్ చెప్తాను అండ్ యాత్ర గురించి చెప్తానండి. యాత్ర
అనేది అంటే తీర్థయాత్ర అంటుంటాం. మనం చాలా మంది ఇస్కాన్లోకి రాకముందు నేను కూడా తీర్థయాత్రలకు వెళ్ళాను. దాన్ని ఏమని చెప్తానంటే పిక్నిక్ అని చెప్తానండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వృందావన్కి వెళ్ళినప్పుడు మన మూడ్ ఎలా ఉంటదంటే, నేను వృందావన్కి వెళ్ళగానే పేడ తినాలి, వృందావన్లో ఆగ్రా పేడ తినాలి, వృందావన్ మథుర ఆ, లస్సీ తాగాలి, ఇలా ఉంటుంది అనమాట. ఏదో సెల్ఫీ దిగామా వచ్చామా, దీన్ని యాత్ర అన్నారండి, దీన్ని పిక్నిక్ అంటారు. యాత్ర అంటే ఏమంటారంటే ముఖ్యంగా సాధు సంఘ అండి. మన శాస్త్రం చెప్తుంటారు, సాధు సంఘ లవమాత్రు సాధు సంఘ సర్వసిద్ధి. యాత్రకు వెళ్ళినప్పుడు గొప్ప గొప్ప డివోటీస్ అక్కడ వచ్చి ఉంటారు, వారి యొక్క సాంగత్యం తీసుకోవడానికి ప్రయత్నించాలి. మనకి ఒకసారి శిలప్రభుద కూడా యాత్రకు తీసుకెళ్లారండి, బృందావన్ యాత్రకు తీసుకెళ్ళిన తర్వాత వారి గురు మహారాజ్ తోటి తను వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ క్లాస్ ఉంది అని చెప్పే లోపల కొంతమంది శిష్యులు వెళ్ళి దేవదేవుడి దర్శనం చేసుకుని వచ్చారు. అది తెలుసుకున్న గురు మహారాజ్ తను ఏం చెప్పారంటే, మీ కంటి యొక్క ఎక్సర్సైజ్ ఎలా అయిందని అడిగారు. అంటే కంటితో చూసి వచ్చారు కదా, కంటి ఎక్సర్సైజ్ ఎలా అయిందని అడిగారు. అంటే కేవలం భౌతిక దృష్టితోటి చూసి రావడం కాదండి, మనం ఆధ్యాత్మిక దృష్టితోటి చూడాలి. అది ఎప్పుడు వీలవుతుంది అంటే మనం చక్కగా శ్రవణం చేసినప్పుడు. అంటే యాత్రకి వెళ్ళినప్పుడు, యాత్ర అంటే స్థల పురాణం తెలుసుకొని అది వెళ్ళినప్పుడు ఒక దివ్య దృష్టి మనకి ఏర్పడి ఆ దివ్య దృష్టితోటి చూసే అవకాశం ఉంది. నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నేను మొదటిసారి ఇస్కాన్ లో యాత్రకి వెళ్ళింది పండగపురికి వెళ్ళానండి. అక్కడ వెళ్ళగానే నేను కూడా మీలాగానే ఉన్నా, ఎప్పుడెప్పుడు తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుందామా. అక్కడ చక్కగా మాకు వెళ్ళగానే ప్రసాదం పెట్టారు, చక్కగా క్లాస్ ఏర్పాటు చేశారు, క్లాస్ చెప్తున్నారు. నేను అనుకున్నా తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుంటే అయిపోతుంది కదా, ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు కదా అనుకున్నా. కానీ ఆ క్లాస్ విన్న తర్వాత అనిపించిందండి, ఒక దివ్య దృష్టి అనేది నాకు ఇవ్వడం జరిగింది. ఆ దివ్య దృష్టి లేకపోతే మనం యాత్రకి ఎందుకు వెళ్తామండి? ముఖ్యంగా యాత్రకి ఎందుకు వెళ్తామండి? మనం తీర్థయాత్రకు వెళ్తాం ఎందుకండి? మనం పుణ్యం గురించి, మన పాపాలు వెళ్ళిపోవాలి అన్న దాని గురించి వెళ్తాం. కానీ అది శ్రవణం సరి చేయలేదనుకోండి, మనం పాపాలు చేసే అవకాశం ఉంటాయి. ఎందుకంటే దాంకి వెళ్ళినప్పుడు మనము అపరాధం అనేది చేయకూడదండి. ఆ దివ్య దృష్టి మనకు గురువు అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు చిన్న చిన్న వీడియోస్, షార్ట్స్, ఆడియో మెసేజెస్ అన్ని గ్రూప్ లో పెడతామండి. యాత్రకు వెళ్ళే ముందు ఏమేం డీటెయిల్స్ ఏమేం కావాలో అన్ని కూడా నేను చెప్తానండి. ఇది ముందటే మీకు ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ మన గ్రూప్ ఎంబడి ఇస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు, హర్ గ్రేస్ రాధాప్రియ మాతాజీ ఇద్దరు వస్తున్నారండి. వారు టెంపుల్ ప్రెసిడెంట్. మన కర్ణాటక స్టేట్ మొత్తానికి తను చైర్మన్ గా సేవలు అందిస్తున్నారు. మన ఇస్కాన్ హ్యాబిట్స్ కి వన్ ఆఫ్ ద టెంపుల్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు. తను తన సతీమణి ఇద్దరు ఆ యాత్రకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఎంత వీలైతే అంత వారి యొక్క శ్రవణం మనం వినడానికి ప్రయత్నించాలి. అలా మన యాత్ర సంపూర్ణం ఎప్పుడవుతుంది అంటే, ఆ భక్తుల యొక్క సాంగత్యంలో మన యాత్ర అనేది సంపూర్ణం అవుతుందండి. నేను చెప్పబోయే విషయాలు మీకు మొదటిసారి విన్న వారికి ఆశ్చర్యంగా ఉండవచ్చు, రెగ్యులర్ వస్తున్న వారికి అరే మేము ప్రతినిత్యం వింటుంటాం కదా అని మీకు అనిపించి ఉండవచ్చు. అలా యాత్రకి వెళ్ళినప్పుడు ఆ దివ్య దృష్టితోటి మనము యాత్రకి అనేది చేయడానికి ప్రయత్నం చేయాలండి. నేను చెప్పాను కదండి, యాత్రకి వెళ్తున్నాం, మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాము అక్కడ పుణ్యం తీసుకురావడానికి. పొరపాటును కూడా వైష్ణవ అపరాధం అనేది చేయకూడదు అనమాట. అక్కడ ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనే అక్కడ పుట్టడం అనేది జరుగుతుంది. అలా పుట్టిన తర్వాత కూడా అక్కడ కుక్క కానీ ఏది కానీ ఏదో భక్తి మార్గంలో ఏదో కొద్దిగా అపరాధం చేసి భక్తియుక్త సేవలు చేసి అక్కడ పుట్టడం అనేది జరిగిందనమాట. అంటే ఎంత కృప ఉంటే అక్కడ జన్మ తీసుకుంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలా కృప లేనిది మనకి ఆ యాత్ర అనేది అక్కడ పుట్టడం అనేది కూడా జరగదండి. అండ్ మనకి వింటుంటాం అంటే, పరమశివుడి ఆజ్ఞ లేనిది గడ్డి అయినా కూడా కదలదు, అంటే గడ్డి పూసైనా కదలదు అని వింటుంటాం. దేవదేవుడు కృప లేనిది యాత్రకు రావండి. మీరు అనుకోవచ్చు నేను డబ్బులు పెట్టి వస్తున్నా, నేను చాలా సందర్భంలో చూశాను ఆఖరి వరకు కూడా ట్రైన్ ఎక్కరండి. అంటే దేవదేవుడు కృప ఉంటేనే మనము ట్రైన్ అనేది ఎక్కడం అనేది జరుగుతుంది. అలా దేవదేవుడు కృప వల్ల మనం అందరం యాత్రకు రిజిస్టర్ చేసుకున్నాము. చక్కగా యాత్రలో మిమ్మల్ని మీకు అనిపించుండవచ్చు చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, మాకు తెలియదా, మేము పెద్దవాళ్ళం, మీరు పెద్దవాళ్ళే అండి మేము ఒప్పుకుంటాం. కానీ ఆ మిస్టేక్స్ చేయకుండా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి తీసుకొచ్చే బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము చెప్పినట్టు మీరు యాత్రలో వినండి. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చానండి. నేను మేమందరం దాదాపు ఇలానే పెద్ద గ్రూప్ తోటి దాదాపు 160 170 మంది తోటి మేము అయోధ్య యాత్రకు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పానన్నమాట, మీరు పొరపాటున కూడా ఎదుటి వ్యక్తులతో మాట్లాడకండి, అక్కడ నది స్నానం అని వెళ్ళి ఆ నీళ్లు చల్లుకొని రండి అని చెప్పాను. ఒకతను చెప్పిన తర్వాత కూడా తను ఏం చేశాడంటే నది స్నానానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు మనకు తెలుసు కదండి, అన్ని బట్టలు అన్ని ఇప్పేసి అక్కడ వెళ్ళాడు. వచ్చిన తర్వాత తన ప్యాంట్ లేదు. మీరు అనుకోవచ్చు ప్యాంట్ లేకపోతే ఏమో ప్రభు టవల్ కట్టుకొని రావచ్చు కదా, అబ్బాయే కదా అని మీకు అనిపించి ఉండవచ్చు. ఆ ప్యాంట్లో 20,000 రూపాయలు ఉన్నాయంట.
అప్పుడు వచ్చిన తర్వాత అంటుండే, అరే ప్రభు మీరు చెప్పిన మాట వినలేదు అని. నేను చెప్పాను, యాత్రకు వచ్చేటప్పుడు బంగారు ఆభరణాలు వేసుకొని రాకండి అని నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, వాయిస్ నోట్ పెట్టాను, మెసేజ్ కూడా పెట్టాను. అయినా కూడా ఒక మాతాజీ 4 తులాల చేనండి, అయోధ్య యాత్ర ఇది జరిగిన తర్వాత నేను చెప్పిన తర్వాత కూడా లోపలికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత బయటికి వచ్చేసరికి బంగారు గొలుసు లేదండి, 4 తులాలు. మనం ఏమంటుంటాం అంటే, అరే అంటే దానికి వెళ్ళి దాన ధర్మాలు చేస్తే మంచిదండి, ఇలా దొంగలకి దాన ధర్మాలు చేయడం కాదు అని నేను చెప్పాను. పోయిన తర్వాత మనం ఏమనుకుంటే తెలుసా, అయ్యో కృష్ణకి ఇచ్చిన బాగుంటేనే అనుకుంటాం. ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదండి, ఉన్నప్పుడు మనం ఇవ్వడానికి సంకోచిస్తుంటాం. అలా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వింటే మీరు ఇలాంటి అంటే సరైన సమయంలో మీరు దాన ధర్మాలు చేయొచ్చు అండి. ఇలా దొంగల పాలు మీకు కాకుండా మీరు దాన ధర్మాలు అనేది చేయవచ్చు. అంటే చిన్న సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మాకు తెలియదా అని మీకు అనిపించి ఉండవచ్చు, కానీ చూసే లోపల మాయమవుతారండి. చిన్న చిన్న సందులు ఉంటాయి. నేను చాలా మందికి చెప్పాను, ప్రభు ప్రభు అని ఒక మాతాజీ ఏడుస్తుంది అనమాట. మేము కాశీకి వెళ్ళినప్పుడు ప్రభు ప్రభు నన్ను అందరు వదిలేశారు. నేను చెప్పాను, మాతాజీ మిమ్మల్ని అందరు ఎవరు వదిలేరు, మీరే గ్రూప్ వదిలేశారు. గ్రూప్ వెనకాల రమ్మని చెప్పాను, గ్రూప్ వెనకాల రాకుండా మీరు ఇలా వచ్చినందుకు అలా అయిందని నేను చెప్పాను. మీరు ఇప్పుడు చెప్తానండి, మీరు వీలైతే వీడియో ఆన్ చేసుకోండి, ఎందుకంటే మీరు వచ్చి ప్రభు దండవత్ప్రణం అంటుంటారు అనమాట. ఒకసారి అందరూ ప్రభు దండవత్ప్రణం అంటే ఒక మాతాజీ కూడా ట్రైన్లో నాకు హరే కృష్ణ ప్రభు దండవత్ప్రణం ఉన్నది. నేనేమనుకున్నా అంటే యాత్ర తను కూడా వస్తుందేమో అని ప్రసాదాలు ఇచ్చాము, అన్ని ఇచ్చాము తనకి. లాస్ట్ లో తెలిసింది తన యాత్ర రావట్లేదు, మామూలుగా గ్రూప్ లో ప్యాసింజర్లు తను కలిసిపోయి అలా వచ్చిందని తెలిసింది. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మిమ్మల్ని మేము మొదటిసారిగా చూసిండవచ్చండి, కొద్దిగా వీడియో ఆన్ చేసుకుంటే మాకు కూడా మొదటిసారి చూసినట్టు అనిపించకుండా ఉంటది. అండ్ ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఇవ్వడం అనేది జరుగుతుందండి. నేను చెప్పాను కదా, ధామ్కి వెళ్ళినప్పుడు స్థల పురాణం తెలుసుకుని వెళ్ళాలండి. అలా నేను చెప్పాను కదా, దేవుడి దర్శనం ఎంత ముఖ్యమో. మేము చాలా సందర్భం దివ్య దేశాలకు వెళ్ళాం. ఆ దివ్య దేశం వెళ్ళొచ్చిన తర్వాత ఆ దేవదేవుడు ఎలా ఉంటారు, అక్కడ ఏం జరిగింది, లీల ఏం జరిగింది అంటే ఎవరు చెప్పారండి. ఏదో చూసామా వచ్చామా అంతే అయిపోయింది. తిరుపతికి వెళ్ళామా లడ్డు తెచ్చామా ఇచ్చామా అయిపోయింది. తిరుపతిని పుష్పమండల్ అని అంటారండి, ఎంతమంది తెలుసండి? శ్రీరంగాన్ని భోగమండల్ అని అంటాం. ఉం? ఇక్కడేమో పుష్పమండల్ అంటాం, ఇంకోటేమో త్యాగమండల్ అంటుంటాం అనమాట. అసలు ఎందుకు అంటుంటారు అన్న విషయం గురించి మనకు తెలియదు. తిరుపతికి అంటే ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారికి అందరూ తెలుసు అండి, తిరుపతి అంటే అందరికీ తెలుసు, కానీ తిరుపతి అంటే మీనింగ్ కూడా తెలియదండి. తిరుపతి అంటే మీనింగ్ తెలుసా అండి ఎవరికైనా? హ్యాండ్ రైజ్ చేయండి. గంగపాల ప్రభు శ్రీ ఋషికేశ్ ప్రభు తప్ప ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. చూడండి, అంటే హ్యాండ్ రైస్ కూడా చేయలేకపోతున్నాం. అంటే తిరుపతి అన్న విషయం కూడా మనకు తెలియదు, శ్రీనివాస అన్న అర్థం కూడా మనకు తెలియదు. పంపపాల్ మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. చూడండి, దాదాపు 90 మంది అంటే 88 మంది ఉన్నాం, అందులో ఒక్క మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. అంటే మనం వెళ్తాము, మనం వచ్చేస్తామండి, కానీ మనకు అసలైన విషయం తెలియదు. యాక్చువల్గా పండరిపురని భూలోక వైకుంఠం అంటారు. అంటే భూలోకంలో ఒక వైకుంఠం ఉంది అంటే పండరపురి క్షేత్రాన్ని అని చెప్పడం అనేది జరిగింది. అంత ప్రత్యేకత ఏముంది, యాక్చువల్ ద్వారకాధీష్ లో ఉన్న ద్వారకాధీష్ పండరపురికి ఎలా వచ్చారు అన్న విషయాల గురించి అన్ని మేము వీడియో లేదా ఆడియో నోట్స్ చేసి బుక్ రూపంలో కూడా ప్రింట్ చేసి, వీలైతే ప్రింట్ చేస్తాము, లేదంటే మాకు సమయం తక్కువ ఉండడం వల్ల కనీసం కాపీ అయినా మేము చేసి మీకు పంపించడానికి మేము ట్రై చేస్తామండి. ఇవన్నీ మనం తెలుసుకొని దర్శనంకి వెళ్ళామనుకోండి, అప్పుడు మనకి ఎంతో పుణ్యఫలం అనేది మనకి లభించడం అనేది జరుగుతుంది. అలా మీరు క్లాస్ తప్పకుండా వినండి. నేను చాలా సందర్భంలో నేను చూస్తాను, అక్కడ వెళ్ళగానే అందరికి ఏం ఆలోచన ఉంటుందంటే, తిడతాడు, నాకు రూమ్ బాగా దొరుకుతుందా, నాకు లోవర్ బర్త్ దొరుకుతుందా, నాకు ప్రసాదం దొరుకుతుందా, ప్రసాదం బాగుంటుందా, సాంబార్ ఉంటుందా, పెరుగు ఉంటుందా. మేము అన్ని పెడతామండి. మా కుక్ ఉన్నాడు, స్పెషలిస్ట్ కుక్ గంగపాలకు ప్రభు ఉన్నాడు, కుకింగ్ సంబంధించి అన్ని ఆయన చూసుకుంటాడు. మేము ఒకసారి వద్దన్నా కూడా మాతాజీ రిక్వెస్ట్ చేశారు, ప్రభు ప్రభు మాకు ఇడ్లీ కావాలి అంటే, నేను చెప్పాను మాతాజీ మనం వెళ్తుంది ఆ ప్రాంతానికి, అక్కడ ఇడ్లీ సరిగా ఉండదు అంటే, లేదు ఇడ్లీ కావాలి అంటే, ఇడ్లీ తిన్న తర్వాత ఏం ప్రభు రాలలా ఉంది. నేను చెప్పాను, అక్కడ ఏది ఫేమస్ అది తింటే బాగుంటది. అక్కడ ఉదాహరణకి పోహ ఫేమస్ అండి, లేదా పావు బజ్జీ ఫేమస్, ఇలాంటివి తినాలి. మనకు నచ్చకపోయినా తినడానికి ప్రయత్నించాలి. అండ్ రైస్ మనలాగా ఉండకపోవచ్చు, మనకి రొట్టె మనలాగా ఉండకపోవచ్చు, కానీ అక్కడ వెళ్ళింది ఇంద్రియభోగాలు అనుభవించడానికి కాదు కదండి. మనం ఇప్పుడు ప్రతి నిత్యం ఉదయం నుంచి లేచినప్పటి నుంచి మనం ఏం ఆలోచన ఉంటామంటే, ఏం తిందాం. మార్నింగ్ లేవగానే మాతాజీకి ఒక టెన్షన్, ఏం ఉండాలి. ప్రభుజీకి ఒక టెన్షన్, మా ఆవిడ బాక్స్లో ఏం పెట్టిందని టెన్షన్ ఉంటుంది. అలా ప్రతినిత్యం ఇలానే ఉంటామండి. ప్రతినిత్యం ఇంద్రభోగంలో ఉంటాము. తీర్థయాత్ర వెళ్ళినప్పుడు ఫాస్టింగ్ ఫర్ బాడీ, ఫీస్టింగ్ ఫర్ సోల్ అంటారు. అంటే శారీరకంగా కొన్ని మనకి ఇబ్బందులు ఎదురైనా కూడా ఫీస్టింగ్ ఫర్ సోల్ అంటారు. అంటే ఆధ్యాత్మిక చింతనలో మనం ఉండడం అనేది చూస్తుంటాం అనమాట. అలా ఉండడానికి మనం ప్రయత్నించాలి. అలా అని మీకు ఏదో ధర్మశాలలో తీసుకువెళ్ళి అక్కడ మీకు అకామిడేషన్ ఇవ్వండి, అలా అని మీకు 5 స్టార్ హోటల్లో ఇస్తున్నాం అని మీకు కూడా చెప్పట్లేదు. ఉన్న దాంట్లో బెస్ట్ ఫెసిలిటీస్ మీకు ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. అంటే ఉన్న వాటిలో మేము ఒకసారి చెప్పామన్నమాట. చెప్పిన తర్వాత ఒక ప్రభుజీ వెళ్ళి, ప్రభు మీరు చెప్పినంత బాగలేదే, బాగానే రూమ్లు,
అని చెప్తే నేను చెప్పాను మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టి మీకు రూమ్ ఇవ్వాలనుకుంటున్నాం. కొంతమందికి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అరే రూమ్ బాగుందా లేదా. మేము మాక్సిమం ప్రయత్నిస్తామండి, మీకు రూమ్ బాగుండాలి, ప్రసన్నం బాగుండాలి అని మేము ప్రయత్నిస్తాం. ఇన్స్ట్రక్షన్స్ మాత్రం మీరు తప్పకుండా వినండి. బయట ఫుడ్ పొరపాటును కూడా తీసుకోకండి. చెరుకు రసం కూడా తీసుకోకండి. మీకు అత్యవసర పరిస్థితిలో కొబ్బరి బొండము లేదా వాటర్, బిస్లరీ వాటర్, మినరల్ వాటర్ తాగడానికి ప్రయత్నించండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మాతాజీకి మేము చెప్పిన తర్వాత కూడా బయట వెళ్ళి చెరుకు రసం తాగింది. చెరుకు రసంలో ఏముంది ప్రభు, చెరుకు రసము సరిగ్గా క్లీనింగ్ చేయరండి అని చెప్పిన తర్వాత కూడా తాగి, మేము 100 మందితోటి బృందావన యాత్ర వెళ్ళినప్పుడు బస్సులో 80 మంది ఎక్కారండి నెక్స్ట్ డే. ఎందుకంటే అందరికి లూజ్ మోషన్స్ అయ్యాయి. అక్కడ హెవీ వాటర్ ఉంటుంది, వాటర్ కలపడం మిక్స్ చేయడం వల్ల ఇలా అవుతాయని చెప్పిన తర్వాత కూడా చేశారు. మేము మాక్సిమం హైజెనిక్ ఫుడ్ ఇస్కాన్లో మన డివోటీస్ వండిన ప్రసాదాన్ని మీకు అందించడానికి ట్రై చేస్తాం. మీకు చాలా టేస్టీగా ఉండకపోవచ్చు అండి, మన ఇంట్లో అనుకున్న టేస్టీగా అంటే నాకు తెలిసి అయితే ఉంటుంది. కానీ మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోయినా క్వాలిటీ ఫుడ్ అయితే మనకు ఉంటుందండి. ఆ క్వాలిటీ ఫుడ్ ఉన్న వాటిలో బెస్ట్ అకామిడేషన్ మీకు ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. ఓకేనా, ఇవి ట్రై చేస్తాం. అండ్ మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇలా యాత్రకు వస్తున్నారు కదా, చాలా మంది తప్పిదాలు చేస్తారండి. ఒక మాతాజీ ఉన్నారో లేదో, తన పేరు అంటే సభ మర్యాద కాదు నేను తీసుకోవడము, కానీ ఒక మాతాజీ ఎన్నిసార్లు చెప్పినా లేట్ వస్తుందండి. దాదాపు ట్రైన్ ఇలా వెళ్తుంటే అప్పుడు వచ్చి ఎక్కుతుంది. ఏదో రీజన్ చెప్తుంది, నాకు రీజన్ చెప్తే ట్రైన్ అవుతుందండి. మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, ఇంత చేసాము, టైంకి మీరు వచ్చినట్టయితే అన్నీ మనం చూడవచ్చు అండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం నేను చెప్తున్నా, యాక్చువల్గా మన యాత్రల నేను చేసిన షెడ్యూల్లో కోలాపూర్ లక్ష్మీదేవి టెంపుల్ లేదండి. కానీ పొరపాటున పోస్టర్లో ఆ పేరు వచ్చినందుకు నేను దానికి కూడా డబ్బులు కట్టి నేను అది కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నా. అండ్ నేను చెప్తున్నా కదండి, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, మనం ఏదైతే కొటేషన్ తీసుకున్నామో దానికి ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఎక్కువ ఉందండి. అంటే ఒక్కొక్క వెహికల్ కి నాకు అంటే 5000 6000 రూపీస్ అయిపోయే వెహికల్ 15,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్క వెహికల్. అంటే మీరు అర్థం చేసుకోండి, నేను ఇచ్చాను, మాట ఇచ్చాను కాబట్టి తీసుకెళ్లే బాధ్యత నాది. కానీ టైంకి వస్తే తీసుకెళ్తాండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, చాలా సందర్భంలో చెప్పాను, నేను చాలా యాత్రకి మొత్తం ప్యాకేజెస్ మాట్లాడతామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 మెయిన్ టెంపుల్స్ మనం అనుకున్నది పండరపురి, కోలాపూర్ లక్ష్మీదేవి టెంపుల్, తులజాభవాని టెంపుల్, ఇస్కాన్ సోలాపూర్ అని అనుకున్నాం. మీరు లేట్ చేశారా, ఒకటి మైనస్ అవుతుంది. అది మీ చేతిలో ఉంది. చాలా మంది అంటే మాతాజీస్కి వెళ్ళగానే తొందర ఉంటుంది, ఏంది రూమ్ కావాలి రూమ్ కావాలి, 200 మంది వస్తున్నారండి, అందరికీ రూమ్ ఇవ్వడానికి టైం పడుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి, అందరికీ రూమ్ ఇచ్చి లాస్ట్లో నేను శ్రీ రిషికేశ్వర వెళ్తామండి అండ్ గంగాపలపురం వెళ్తాము. ఫస్ట్ వస్తాం ఎవరంటే రూమ్లకి అంటే హాల్కి మేమే వస్తామండి. మేము అనుకుంటాం అందరికి రూమ్ ఇచ్చాం కదా ఇంకా రావట్లేదు ప్రభు, టైం పడుతుంది కదా ప్రభు, టైం పడుతుంది మాతాజీ మాకు తెలుసు, కానీ మాకు కూడా అంతే టైం పట్టింది కదా, అది ఆలోచించండి. అండ్ ఇచ్చిన సమయానికి అందరూ ఏమనుకుంటారంటే, ప్రభు టైం చెప్తారులే ఆగుతారులే, అలా అందరూ ఒక్క నిమిషం లేట్ అయితే ఏమైందంటే 200 మంది 200 నిమిషాలు లేట్ అయింది అనుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కటే నిమిషం అండి, కానీ 200 మంది మన డివోటీస్ కలిసి 200 నిమిషాలు లేట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని మీరు అర్థం చేసుకోండి. ఏదైతే సమయం చెప్పామో ఆ సమయం మీరుకి మీరు రావడానికి ట్రై చేయండి. అది వచ్చినట్టయితే అన్ని ప్లేసెస్ తీసుకువెళ్ళే బాధ్యత నాదండి. అండ్ ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ఇస్తామండి. సీనియర్ డివోటీస్ అందరూ అందరూ రిక్వెస్ట్ చేశారు లోవర్ బర్త్ కావాలని. లోవర్ బర్త్ కోట 30 ఉండే అండి, అన్ని మనమే బుక్ చేసాం. మిగతా 30 తర్వాత మిగతా లేవు కదండి. ఆ, ఏవి మన కో ప్యాసింజర్స్ ఉన్న వారిని అడిగి అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ టీసీ వచ్చినప్పుడు టికెట్ వారి దగ్గర ఉంది వీరి దగ్గర ఉంది అని చెప్పకండి. వారి గ్రూప్ వచ్చిందా మమ్మల్ని నిద్రపోనియారండి. మీకు టికెట్స్ పంపించడం జరిగింది, మీరు స్క్రీన్ షాట్ తీసి మీ టికెట్ మీరు చూపెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను, రాధా, పవన మాతాజీ, నితాయ్ ప్రభు ఇలా ఉన్నాం. నా ఒక్క టికెట్ గోవర్ధన్ ఎవరు అంటే నేనే, మిగతా నాకు తెలియదు, రాలేదు అని చెప్పకండి మీరు. మన డివోటీసే ఉండవచ్చు, ఏమని కనుక్కొని చెప్తా అని చెప్పి చెప్పండి టీసీకి. మీ టికెట్ మీరు చూపెట్టండి, మీ సీట్లో మీరు కూర్చోండి. సీట్ ట్రాన్స్ఫర్ చేస్తే మా కమిటీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే సీట్ 34 వెళ్ళిన తర్వాత 74కి వెళ్తే కూడా 74 69కి వస్తారు. మాతాజీ మీ టికెట్ ఏంటంటే ప్రభువు అవన్నీ చెప్తుంటారు అనమాట. అవన్నీ చెప్పడం వల్ల మాకు కొద్ది సమయం ఇదైతుంటది. మీరు ఒక్కసారి ఇన్ఫార్మ్ చేస్తే చాలు మాకు. అండ్ లోవర్ బర్త్ కావాలంటే కో ప్యాసింజర్స్ని అడిగి మీరు రిక్వెస్ట్ చేసి తీసుకోండి. అందరికీ లోవర్ బర్త్స్ రాలేదండి. అండ్ కొంతమందికి ఆర్ఏసీలో ఉంది, కొంతమంది మిమ్మల్ని అడిగి మేము బుక్ చేసాం. అలా అని మిమ్మల్ని వదిలేయమండి, మేము ట్రై చేస్తాం, తత్కాలైనా ట్రై చేస్తాం. కొంతమంది డివోటీస్ ముగ్గురు మిస్ అయ్యాయి, మేము తత్కాల్ బుక్ చేసే బాధ్యత మాది. అండ్ ఆర్ఏసీ వాళ్ళకు కూడా బుక్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. అలానే మొత్తం మా మీద వేసేయకండి ప్రభు ప్రభు అని ఇట్లా, ఇది కాకండి. మేము మాక్సిమం ట్రై చేస్తాం, అన్ని ఇన్ఫర్మేషన్ గ్రూప్లో పెడతాం. ఒక్కటే రిక్వెస్ట్ అండి, ఎంత నేను చెప్తున్నా కదా, నేను మెసేజ్ పంపిన మెసేజ్
150లా 20% కూడా చూడరండి. అంటే 30-40 మెంబర్స్ చూస్తారు. మాతాజీ ఎందుకు రాలేదంటే, ప్రభు నాకు తెలియదు, గ్రూప్ లో మెసేజ్ పెట్టాం కదా చూడమని. ప్రభు నేను ఫోన్ రూమ్ లో పెట్టేశాను. రూమ్ లో ఎందుకు పెట్టారు మాతాజీ? నేను తీర్థయాత్రలకు వస్తే రూమ్ లో పెట్టేస్తాను, నేను ఫోన్ పట్టించుకోను. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి మాతాజీ? మీకు 200 మందికి మేము డోర్ నాక్ చేసి అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేం కదా. అందుకని మీరు మెసేజ్ పెట్టింది కంపల్సరీ చూడండి. అన్ని మెసేజ్ చూస్తారండి, వాట్సాప్ స్టేటస్ చూస్తారు, అన్ని చూస్తారు, ప్రొఫైల్ పిక్ ఏం పెట్టుకుని చూస్తారు, మెసేజ్ ఏమొచ్చింది నాకు తెలియదు. ప్రభు నా సీట్ నెంబర్ ఎంత ప్రభు? ఇప్పుడు 200 మంది లిస్ట్ పట్టుకొని ఉంటామండి, నా సీట్ నెంబర్ ఎక్కడంటే నేనే చెప్పాలండి. అందుకని చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే ఇన్ఫర్మేషన్ పెట్టామో అది మీరు పాటించడానికి ట్రై చేయండి చాలు. మీరు పెద్ద హెల్ప్. మాకు అందరూ అడుగుతారు, ప్రభు మేము ఏం సేవ చేయాలి, ఏం సేవ చేయాలి, ఏం సేవ చేయాలి. మీరు చెప్పిన విషయాలు మీరు చేయండి, వినండి చాలు, అదే పెద్ద సేవ అండి మాకు. మిగతా సేవ ఏమైనా ఉంటే మేము అడిగి మిమ్మల్ని తీసుకుంటాం. ఓకేనా? ఆ, దయచేసి తప్పుగా అనుకోకండి, మేము చిన్న పిల్లమా ఇలా ఇలా చెప్తున్నారని. మాకు అనుభవం తోటి మేము చెప్తున్నాం, అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఒక్కసారి ఇటనరీ అంటే మన టూర్ ప్లాన్ ఎలా ఉందని షేర్ చేస్తాను. దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తర్వాత మీరు అడగండి. అండ్ డూస్ అండ్ డోంట్స్ అన్ని పంపిస్తానండి. ఎవరైతే ట్విన్ షేరింగ్ చేసుకున్నారో వారికి ట్విన్ షేరింగ్ రూమ్ ఇస్తాము. ఎవరైతే 3 షేరింగ్ ఆఫ్ చేస్తారో వారికి 3 షేరింగ్ కలిపి రూమ్ ఇస్తాం. ఓకే. ముగ్గురులో ఎవరొకరు కింద పడుకోవాల్సి ఉంటుంది. మాక్సిమం ట్రై చేస్తాం, ఇద్దరు సీనియర్ డివోటీస్ అంటే యంగ్ డివోట్ కింద పడుకుంటే ట్రై చేస్తాం. ఒక్క నిమిషం నేను ఇవన్నీ గ్రూప్ లో కూడా పెడతాను. పండర్పూర్ యాత్ర మన 20 షెడ్యూల్ ఎలా ఉంది అవన్నీ కూడా గ్రూప్ లో పెడతాను. స్క్రీన్ షేర్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికి. ఈ మెసేజ్ కూడా మీకు పంపిస్తాను, ఏం టెన్షన్ పడకండి, ఈ మెసేజ్ కూడా నేను పంపిస్తాను. ఫ్రెండ్ అనిపిస్తుందండి అందరికి? ఎస్ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. పండర్పూర్ యాత్ర ప్లాన్ అని ఇక్కడ పెట్టాను. ఇక్కడ నా కర్సర్ తీసుకెళ్ళాను కదా. 4th డిసెంబర్ ఈవినింగ్ మనకి 9 o'clock ట్రైన్ ఉంది హైదరాబాద్ నాంపల్లి నుంచి. ఓకే. ఎక్కడున్నా కూడా హైదరాబాద్కి వచ్చి ఎక్కడానికి ట్రై చేయండి. 8:30కి లోపలనే రానికి ట్రై చేయండి. వచ్చిన తర్వాత మేము పోల్ పెడతాం, ఏంటంటే రైల్వే స్టేషన్కి వచ్చారా లేదా అని మాకు తెలియడానికి పోల్ పెడతాం. అది పోల్ని మీరు ఆఫ్ చేయండి. ఓకే. ఆ రైల్వే స్టేషన్లో అసెంబ్ల్ అయిన తర్వాత మీరైతే 1 hour ముందు ఉండండి. మీకు ఏమన్నా నైట్ ప్రసాదం తినే వస్తే తినరండి, లేదు మేము అక్కడ వచ్చి తింటామంటే మీ ప్రసాదం మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ 5th డిసెంబర్ మార్నింగ్కి మన రైట్ టైం వచ్చేసి 4:30కి ట్రైన్ వెళ్తుందండి. ఓకే. రైట్ టైం ట్రైన్ వెళ్తుంది. అక్కడ బస్సు ఫెసిలిటీ లేదండి, బస్సు రైల్వే స్టేషన్ దగ్గర రాదు. అందుకని మేము సొమో టైప్ ఉంటాయి కదండి, తుఫాన్ లాంటివి, అలాంటి వెహికల్స్ అరేంజ్ చేసాం. ఆల్మోస్ట్ 18 వెహికల్స్ అలా అరేంజ్ చేసాము. అందులో ఒక్కొక్క వెహికల్లో 12 to 13 మెంబర్స్ కూర్చోవాల్సి ఉంటుంది. ఓకే. ఆ, ఆ కూర్చొని మనం ఆడి నుంచి మనము పండరపూర్కి వెళ్తామండి. 1.5 hour జర్నీ ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మాతాజీకి ప్రభుస్కి ఏదైనా వాష్రూమ్ యూజ్ చేయాలనుకుంటే ట్రైన్లోనే యూజ్ చేసేసి చూసుకుంటే బెటర్. ఎందుకంటే వెళ్ళే దారి మనకు ఉంటే అని గ్యారంటీ లేదు. 6 to 7 లోపల మనము పండరపూర్కి వెళ్ళిపోతాం. అక్కడ వెళ్ళగానే మీకు రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెష్ అప్ అయిపోయి మీరు 8 o'clock కల్లా మీరు అసెంబుల్ కావాల్సి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ప్రసాదం తీసుకొని అక్కడ వీలైతే కథా కీర్తన. ఇది టెంటేటివ్ షెడ్యూల్ అండి, ఇది ఫిక్స్డ్. ప్రభు నేను ఇదే దీనికి ఫిక్స్ అయిపోయాను తర్వాత మిస్ అయిన నాకు సంబంధం లేదు అనకండి, ఇది టెంటేటివ్. ఎందుకంటే రద్దీ తక్కువ ఉందనుకోండి ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోతాం. రద్దీ ఎక్కువ ఉందని తెలిసిందనుకోండి మనం ఫస్ట్ కథా కీర్తన చేసుకొని అక్కడికి వెళ్తాం అనమాట. టెంటేటివ్ షెడ్యూల్. అక్కడ మనం బ్రేక్ఫాస్ట్ ప్రసాదం తీసుకొని కథా కీర్తన ఎస్గెస్ వరదకృష్ణ ప్రభు వస్తున్నారు, అతను అనుగ్రహ ప్రవచనని. నా సజెషన్ ఏంటంటే లంచ్ ప్రసాదం కూడా తీసుకొని వెళ్దామని. ఎందుకంటే పండరపూరి దర్శనానికి దాదాపు యావరేజ్గా 5 to 6 hours పడుతుందండి. మీరు భయపడకండి, 5 to 6 hours పడుతుంది. 3 రకాలుగా దర్శనం ఉంటుంది. ఒకటేమో విఐపి దర్శనం, అది నేను ట్రై చేస్తున్నా, ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలే నాకు. అండ్ సెకండ్ వచ్చేసి పాద దర్శనం, వెళ్ళి పాదాలను కూడా తాకించవచ్చు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పాదాలను వెళ్ళి తాకవచ్చు అనమాట ఆ దర్శనం. ఇంకోటేమో సీనియర్ సిటిజన్, నాకు ఓపిక లేదండి అన్ని గంటలు నేను ఉండలేను అనుకుంటే, ఇన్ కేసు విఐపి దర్శనం దొరకకపోతే దర్శనం అని ఉంటుంది అనమాట. కొద్దిగా 100 meters దూరం నుంచి 50 meters దూరం నుంచి మనం దేవుడి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. సీనియర్ సిటిజన్స్ ఎవరికైతే విఐపి దర్శనం దొరకలేదో నా సజెషన్, నడవలేని వారు, అస్సలు నడవలేని అనుకున్న వారు ఆ దర్శనం చేసుకొని మీరు వచ్చేయచ్చు. అండ్ మోస్ట్లీ 1 to 6 కల్లా
దర్శనం అయిపోతుంది అనుకుంటున్నా. తొందరగా అయిపోతే మనం లోకల్ టెంపుల్స్లో కూడా ఉన్నాయి, ఆ దర్శనం చేసుకొని మనం వస్తాం. అండ్ ఈవినింగ్ 6 నుంచి కూడా 9 వరకు నేను ఏం షెడ్యూల్ పెట్టానంటే, వీలైతే టెంపుల్స్ కవర్ చేసుకొని డిన్నర్ ప్రసాదం తీసుకొని ఆ రోజు తొందర పడుకోవాలండి. ఎంత వీలైతే అంత తొందర పడుకోండి. అండ్ మార్నింగ్ 3 o'clock కల్లా మీరు రెడీ ఉంటే మనం కోల్హాపూర్కి వెళ్తాం. మీరు అనుకోవచ్చు 3 o'clock ఏంది ప్రభు, నేను నిజం చెప్తానండి. ఎందుకంటే ఆడ నుంచి 4 to 5 hours జర్నీ కోల్హాపూర్. నేను చెప్పాను పొరపాటు నన్ను మిస్ చేసి పెట్టాను. మేబీ లక్ష్మీమాతాజీ రమ్మన్నదేమో, అందరినీ తీసుకొని రమ్మన్నదేమో, అందుకే పెట్టినట్టున్నా. ఇది నా యాత్ర షెడ్యూల్ లేదండి. దీనికి నేను ఒక్కొక్క వెహికల్ 10,000 ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈ 3 to 4 o'clock వల్ల మనం మూవ్ అయితేనే మనం కోల్హాపూర్ దర్శనం అవుతుంది, వచ్చి రైల్వే స్టేషన్ ఎక్కుతామండి. 3 to 4 hours మినిమం. మనం ఆల్మోస్ట్ వెళ్ళేసరికి 9 అవుతుందండి. 4 o'clock బయలుదేరితేనే ట్రావెల్ పర్సన్స్ చెప్పిన టైం చెప్తున్నా నేను. మనం 4 o'clock వెళ్తే 9 o'clock వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఎవరు వెహికల్ వాళ్ళ వీలైతే మీరు జపము లేదా కథా కీర్తనం, పడుకునే వాళ్ళు నిద్ర సరిపోలేదు అనుకున్న వాళ్ళు పడుకోవచ్చు. కానీ రూమ్లో కాదండి, వెహికల్లో పడుకోవాలి. అండ్ 9 to 12 లోపల మన కోల్హాపూర్ దర్శనం కూడా 1-2 hours పడుతుంది అంటండి. అది శక్తిపీఠం, అది 1 to 2 hours పడుతుంది. అక్కడనే మనము కోల్హాపూర్ ఇస్కాన్లో లంచ్ ప్రసాదం ఏర్పాటు చేసాము. ఆ లంచ్ బ్రంచ్ లాగా ఏర్పాటు చేసాము. అంటే మార్నింగ్ డైరెక్ట్ మనకి లంచ్ లానే ఉంటుంది. రోటీ, సబ్జీ, ఆ, మనకి రైస్ అన్నీ ఉంటాయి, దాల్, పెరుగు ఇవన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ చేసుకొని ఉంటాం. ఎందుకు అది చేశానో కూడా చెప్తాను నేను. ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock బ్రేక్ఫాస్ట్ రెడీ ఉండదు. 9 o'clock తర్వాత మనం మళ్ళీ 5 hours జర్నీ చేయాలి. లంచ్ మనకి దొరకకపోవచ్చు కాబట్టి బ్రంచ్ లాగా ఏర్పాటు చేశాను. అక్కడ కోల్హాపూర్లో మనం దర్శనం గిట్ల చేసుకొని అండ్ 1 o'clock మూవ్ అయితే మళ్ళీ మనం వచ్చేసరికి 4 to 5 అవుతుందండి పండర్పూర్కి. అండ్ అందుకే అక్కడ వీలైతే అక్కడ మళ్ళీ డిన్నర్ ప్రసాదమా ఏదా స్నాక్స్ ఏమైనా ఏర్పాటు చేసి అండ్ 4 to 8 మనము తులజాభవాని టెంపుల్కి వెళ్తాం. తులజాభవాని టెంపుల్ కూడా ఆల్మోస్ట్ 1.5 hour అండి అక్కడి నుంచి జర్నీ. దాని తర్వాత మళ్ళీ మనం ఈవినింగ్ డిన్నర్ ప్రసాదం పార్సల్ తీసుకోవడమా టైం బట్టి కొద్దిగా టెంటిటీ ఉంటుంది ఇదంతా. మనం వీలైతే సోలాపూర్కి వెళ్ళి ప్రసాదం తీసుకుంటాం, లేదంటే రైల్వే స్టేషన్ వచ్చి ప్రసాదం ఇస్తారు. 9-9:30 కల్లా మనము మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చి మనం ట్రైన్ ఎక్కాలండి. అండ్ 7:30 ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్కి రీచ్ అవుతుంది. అండ్ సేఫ్గా మీరు వెళ్ళే బాధ్యత మీది. సేఫ్గా తీసుకువెళ్ళి వచ్చే బాధ్యత మాదండి. మా ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతాయి. మా టర్మ్స్ అండ్ కండిషన్స్లో పెట్టాం, మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారని పెట్టారు మీరు. ఓకే. ఎక్కడన్నా మీరు కొద్దిగా లేట్ చేశారనుకోండి, నేను చెప్పాను కదండి, మీరు అనుకోవచ్చు ఫస్ట్ డేనే మనం కోల్హాపూర్ వెళ్ళిపోతే ఎలా అని. ఫస్ట్ డే అలా కూడా ప్లాన్ చేసామండి. వెళ్ళడం వల్ల చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కోల్హాపూర్ దర్శనం అవుతుంది, నెక్స్ట్ డే పండరపూరి లేట్ అయింది అనుకోండి, దర్శనం కాలేదనుకోండి మనకి. సాటర్డే సండే నేను ఎందుకు పెట్టలేదంటే సాటర్డే సండే 8 to 10 hours పడుతుందండి దర్శనానికి. అందుకని నేను ఫ్రైడే రోజు దర్శనం పెట్టాను. ఓకే. కోల్హాపూర్ వెళ్దాం అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు 3 o'clock కల్లా లేవాల్సింది. అందుకే నేను నైట్లో ఏం ప్రోగ్రామ్స్ పెట్టలేండి. 6 to 9 మీకు ఇష్టం ఉంటే లోకల్ టెంపుల్ తిరగవచ్చు, వచ్చి మీరు పడుకోవచ్చు, పడుకోవాలంటే పడుకోవచ్చు. డిన్నర్ ప్రసాదం టైంకి మోస్ట్లీ రెడీ ఉంటుంది మనకి అక్కడ. నేను చెప్పాను కదా, మాక్సిమం ట్రై చేస్తాం మేము. మార్నింగ్ ఉప్మా లేదా మనకి అనుగుణంగా ఉప్మా లేదా పోహా అక్కడ ఫేమస్ ఏది ఉందో అది. లంచ్ వచ్చేసి రైస్, చపాతీ, కర్రీ ఇవి స్టాండర్డ్ ఉంటాయండి. అన్ని మనకు ప్రసాదం ఎలా అయితే ఉంటుందో అదే ఉంటుంది. అండ్ పండర్పూర్కి అదే రోజు వెళ్తాం కాబట్టి ఆ ప్రసాదం కొనుక్కోవాలంటే అదే రోజు టెంపుల్ బయటికి దర్శనం రాగానే బయట మనకి లడ్డు ప్రసాదం అమ్ముతుంటారు. అది తీసుకొని మీరు ఇంట్లో ఎవరికన్నా ప్రసాదం ఇవ్వాలంటే అక్కడనే కొనుక్కొని మీరు ఇంటికి తీసుకొని వచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ పండర్పూరి స్థల పురాణం గురించి వీలైతే మేము వీడియో చేసి పోస్ట్ చేస్తామండి. ఆ పండర్పూరి యొక్క ప్రత్యేకత ఏంది, మనకి గంగపాలక ప్రభు ఏమో కొల్లాపూర్ లక్ష్మీమాతాజీ గురించి వీడియో చేస్తారు. అండ్ నేను ఇంకా యాక్చువల్ చెప్పలేదు, నేను అనుకున్నాను ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి అని అనుకున్నాను. అండ్ శ్రీ రిషికేష్ ప్రభు మనకి శ్రీ రిషికేష్ ప్రభు ఆ, తులజభవాని గురించి స్థల పురాణం చెప్పి చిన్న వీడియో చేసి పంపిస్తారు. సో దట్ మీరు ప్రిపేర్ అయి ఉంటారు. అంటే మేము ఏ టెంపుల్స్కి వెళ్తున్నాం, మెయిన్ టెంపుల్స్ అనేది మేము వీడియో చేసి మేము పెడతాం. ఓకే. ఇది టెంటేటివ్ షెడ్యూల్. మరలా చెప్తున్నాను, టెంటేటివ్ షెడ్యూల్ అంటే టెంటేటివ్ అంటే ఏం చేంజెస్ లేకపోతే ఇలా ఉంటుందండి. ఏమైనా చేంజెస్ ఉంటే మీకు వాయిస్ నోట్ వస్తుంది. అండ్ యాత్రకు వెళ్ళేటప్పుడు కొద్ది జాగ్రత్తలు చెప్తున్నాయి ఇప్పుడు. అదేంటంటే మీ మెడిసిన్ కిట్ ఏమైనా ఉంటే కంపల్సరీ తీసుకొని రావాలి. ఆధార్ కార్డ్, ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా ఒరిజినల్ ఏదైనా ఐడి ప్రూఫ్ తీసుకొని రావాలి. 99% టీసీ అడగడు, అడిగితే చూపెట్టాలి మనం. ప్రభు ఎప్పుడు అడగలే ప్రభు, మాకు తెలుసు ప్రభు, జిరాక్స్ కాపీ ఓపే చేశారు. ఏమైనా ఉంటే టీసీ పెనాల్టీ ఉంటే మీరే కట్టాల్సి ఉంటుంది. మాకు అన్నీ తెలుసు అనుకుంటే టీసీ చెప్తారు, ఆయన తెలిసింది మీరు కూడా మీరు కట్టాల్సి ఉంటుంది.
అండ్ ఎవరి టికెట్ వారు చూపెట్టండి. ఎవరు ఉన్నారనుకోండి ఇలా చెప్పకండి. ఆ, చాలా మందికి ఉత్సాహంతో ఇలా చెప్తారు, పావని మాతాజీ, అరే పావని మాతాజీ రాలే కదా, టీసీ ముగ్గునే గుర్తుకొస్తుంది వాళ్ళకి. అరే పావని మాతాజీ చెప్పేసి వేరే వాళ్ళు వచ్చారు కదా. అలా టీసీకి ఇవన్నీ చెప్పకండి ఏమైనా ఉంటే, మీకు ఏమైనా ఉంటే. ఓకే. అండ్ నేను నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలుసా అండి, యాత్రకి వెళ్ళినప్పుడు నేను చెప్పిన మాట తప్ప మిగతా అందరూ చెప్పిన మాట వింటారండి. ఆటో ఓడి మాట కూడా వింటారండి. ఒకసారి అలహాబాద్ తీసుకెళ్ళాం. అలహాబాద్ తీసుకెళ్ళిన తర్వాత ఒక మాతాజీ బోట్ ఎక్కి షిరిడీకి వెళ్ళిపోయి 1 అవర్ లేట్ వచ్చింది. ఎందుకు మాతాజీ లేట్ వచ్చారు అంటే, అతను ఆటో వాడు అన్ని తిప్పి తీసుకొస్తున్నాడు ప్రభు, అందుకే. అవునా, ఆటో వాడి మాట విన్నావు కానీ నా మాట వినబుద్ధి కాలేదు మాతాజీ మీకు అని అడిగాను. అంటే ఆటో వాడు మోసం చేసి మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే తీసుకెళ్ళిపోతారు కానీ గోవర్ధన్ ప్రభు మాత్రం అమ్మో తప్పు చెప్తాడేమో అన్నట్టు ఉంటారు. ఓకే, నేను పొరపాటున కూడా ఎప్పుడు తప్పు చెప్పండి, అబద్ధం చెప్పను. మీ మంచి గురించి ఏదన్నా అంటే నిజం కొద్ది దాస్తుండొచ్చు, అంటే ట్రైన్ టైమింగ్ కొద్దిగా తొందర ఉందని చెప్తుండొచ్చు అలా, కానీ మీ మంచి గురించే చెప్తుంటాను. మీకెందుకు మాత్రం ట్రైన్ ఎక్కించే బాధ్యత మీది, ఆటో వాడు చెప్తాడు అన్ని మేము తిప్పుతాం కదా అంటే వెళ్తారు, కథం అయిపోయింది ఇక. ప్రభు ఆటో వాడు ఇలా చేశాడు ప్రభు. అవునా, ఆటో వాడిని మాట వినమని చెప్పానా, నేను చెప్పలే కదా. ఓకే. మెయిన్ టెంపుల్స్ తీసుకెళ్లే బాధ్యత నాదండి. కొంతమంది అన్ని అవే ఇంపార్టెంట్ అని మెయిన్ టెంపుల్ వదిలేసి మిగతా అన్ని తిప్పుతాడు అనమాట. వాడికి ఏమి ఇష్టం అంటే మీ దగ్గర డబ్బులు లాక్కోవాలని ఇష్టం ఉంటుంది. అండ్ ఆటోలో నేను చెప్పిన దగ్గర మేము అడ్జస్ట్ కండి మాతాజీ అంటే అడ్జస్ట్ కారు. చెప్పని దగ్గర ఒక ఆటోలో 6 మంది ఎక్కిస్తారండి. ప్రభు దొరుకుతుందో లేదా ఆటో, అలా ఎక్కేస్తారు అనమాట. అదే మన వెహికల్ మాత్రం కొద్దిగా అడ్జస్ట్ ప్రభు, నేను అడ్జస్ట్ కాలేను ప్రభు అని చెప్తుంటారు. అలా ఉండకండి, మన దగ్గర అడ్జస్ట్ కండి, మన సిద్ధి కుటుంబం మన దగ్గర అడ్జస్ట్ కండి. మిగతా వాళ్ళ దగ్గర కొద్దిగా నేను చెప్పిన దగ్గరనే మీరు డబ్బులు ఇవ్వండి. చాలా మంది టెంప్ట్ చేస్తుంటారు, ఏమని, అరే అక్కడ ఇది పూజారీలు వచ్చేసి మిమ్మల్ని అలా తీసుకెళ్తాం ఇలా తీసుకెళ్తాం అది ఇది, నమ్మి మోసపోకండి. ఏమైనా ఉంటే కమ్యూనికేషన్ మేము ఇస్తాం మీకు. ఓకే. మెయిన్ టెంపుల్స్ కి కొన్ని టెంపుల్లో మీకు ఫోన్స్ అలౌడ్ ఉండేయండి. మేము వెళ్లే ముందే ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. అండ్ ఒక్కొక్క వెహికల్ కి 12 to 13 మెంబర్స్ కాబట్టి ఒక్కొక్క వెహికల్ ఒక ప్రభుజీని పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ నుంచి 6 మెంబర్స్ వస్తే 6, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ 4, ఇంకో మేము అట్లా 3. ఎవరైతే మెయిన్ మెంబర్ ఉన్నారో, ఇప్పుడు గంగాపాలక ప్రభు, నేను, రిషికేష్ ప్రభు, ఆ, మన భరత్ భూషణ్ ప్రభు, ఆ, శివానంద్ ప్రభు, వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వెహికల్ ఉంటారు ప్రభుజీస్. ఓకే. కొంతమంది ఎలా ఉంటారంటే ఆడికి తీసుకెళ్లే తరకి మీ బాధ్యత ప్రభు, తీసుకెళ్ళిన తర్వాత మాకు అన్ని తెలుసు ప్రభు మేము ఏం చేయాలో. షాపింగ్లు చేస్తుంటారు అక్కడికి, ఏం దొరకనట్టు అక్కడికి వెళ్ళి షాపింగ్ చేయడానికి వచ్చినట్టు వస్తుంటారు అనమాట మాతాజీ. అలా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అండి. షాపింగ్ ఎక్కడ చేయాలని చెప్తానండి. మీరు ట్రైన్ దిగగానే ఆదివారం రోజు కోటికి వెళ్ళిపోండి, మంచిగా అన్ని చౌక ధరలు దొరుకుతాయి. ఎక్కడ దొరకనట్టే, ప్రపంచంలో ఎక్కడ దొరికినట్టు అక్కడే దొరికినట్టు అక్కడనే ఆగిపోతుంటారు. ఎస్పెషల్లీ తప్పు అనుకోకండి మాతాజీస్. ఓకే. వెళ్ళిపోతుంటారు, షాప్ కనపడగానే ఇలా ఇట్లా వెళ్ళిపోతుంటాయి అంట కళ్ళు. ఓకే, దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. వాస్తవం చెప్పాను నేను. మీకేమన్నా నచ్చకుంటే నన్ను కలిసినప్పుడు ప్రభు ఇలా చెప్పకండి అని చెప్పండి, కానీ వాస్తవం నేను చెప్పడానికి ప్రయత్నించాను. ఇప్పుడు మీకేమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి వినండి. రూమ్ ఎవరైతే స్పెషల్ రూమ్ ఆఫ్ చేస్తారో వారికి మేము ఇస్తాం. ఎవరికైతే ఏసీ రూమ్ అడిగారో వారికి ఏసీ రూమ్ మేము ఇస్తాం. ఎవరైతే నార్మల్ రూమ్ 3 షేరింగ్ అడిగారో రూమ్ మేము డివైడ్ చేస్తాం. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఒక్కటే రోజు అక్కడ పడుకుంటున్నాం అండి, వాస్తవం చెప్పాలంటే ఒకటే రోజు నైట్ పడుకుంటాం, నెక్స్ట్ మార్నింగ్ లేచి మనం తిరగాల్సి ఉంటుంది. ఆ ఒక్కరోజు అడ్జస్ట్ అని ట్రై చేయండి. అండ్ కొంతమంది మాతాజీ, పద్మజ మాతాజీ ముందు రోజే వెళ్తున్నారు, నేను దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నా మాతాజీ. ఐ ట్రై టు బుక్ యువర్ తత్కాల్ టికెట్ ఇన్ లోవర్ బర్స్. ఇఫ్ యూ డోంట్ గెట్, యూ హావ్ టు ట్రావెల్ బై శతాబ్ది ఎక్స్ప్రెస్. ముందు రోజు వెళ్ళిన తర్వాత అక్కడ నేను డివోటీస్ తో మాట్లాడుతున్నాను, మీకు అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అకామిడేషన్ మీకు ఉండేటట్టు నేను ఏర్పాటు చేస్తున్నాను అది. ఓకే. ఎవరికైతే టికెట్స్ ఆర్ఏసీ ఉన్నాయో అది మాక్సిమం ట్రై చేస్తున్నాం. స్టేటస్, కరెంట్ స్టేటస్ చెక్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ ఉంది. మీకు చెప్పి మేము బుక్ చేసాము, కానీ మా బాధ్యత మేము వారు కూడా టికెట్, కన్ఫర్మ్ టికెట్ రానని మేము ట్రై చేస్తాం. ఓకే. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటుంది అండి. సురేష్ బాబు ప్రభు అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు. ఎస్ ప్రభు. హరే హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. యాక్చువల్గా నాది డౌట్ కంటే నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను యాక్చువల్గా మొట్టమొదట గ్రూప్లోనే నేను జాయిన్ అయ్యాను, గ్రూప్లో రావాలనే కోరికతోటి. మన రేణుకా ఓకే. మాతాజీ చాలా హెల్ప్ఫుల్గా. సో మ్మ్. కానీ అనుకోకుండా ఇప్పుడు నేను అర్జెంటుగా మా అమ్మాయి కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు యుఎస్లో, దాని కొరకు యుఎస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ అమ్మాయి కొద్దిగా కింద పడి కాల్ ఫ్రాక్చర్ కావటం, ఇక వాళ్ళకి 2 పిల్లలు, సో ఓకే. గోదేర్. సో దాని కొరకు నేను రాలేకపోతున్నాను.
ఇక ఫైనాన్సెస్ అంటారా, అవకాశం ఉంటే బ్యాక్ ఇవ్వండి, లేదంటే దేవునికి షూర్ అని అని అనుకుంటాను నేను. బట్ షూర్ యాక్చువల్గా బ్రో, నేను నేను జాయిన్ ఒక్కసారి కావడానికి నేను ఇట్లా వస్తున్నా అని చెప్పి ఫిక్స్ చేసి, మీ అందరిలో నాకు కొద్ది ఎక్కువ పరిచయం రిషికేష్ ప్రభు గారే. వారికి నేను చాలా ఓకే ఉత్సాహంగా చెప్పాను మీతో పాటు నేను వస్తున్నా అని. కానీ అనుకోకుండా ఈ కారణం చేత నేను రాలేకపోతున్నాను. ఇక అది మీరు ఓకే ఆలోచించి దాన్ని బట్టి ఈ రిటర్న్ ఏదైనా ఇస్తారు అంటే దానికి తగ్గట్టు నేను కోడ్ షూర్ పంపిస్తాను, గూగుల్ నెంబరు. షూర్ బ్రో, కొద్ది టైం పడుతుంది ప్రభు. మేము పర్లేదు. తప్పకుండా నేను మెడికల్ మార్నింగే మన రైణుకా మాతాజీ ప్రభుకి చెప్పాను ఈ పరిస్థితి ఇట్లా ఉంది మాతాజీ అని. సరే ఇవాళ ఎట్లాగో మీటింగ్ ఉంది కదా అని నేను కూడా తెలియదు. బట్ ఓకే యాక్చువల్గా మీరు చెప్పింది డీటెయిల్స్ ఏదైతే స్థల పురాణము అవన్నీ తెలుసుకోవాలని కోరుకుంది, మీరు ఇచ్చే వీడియోస్ అయితే నేను తీసుకొని చూస్తుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. తప్పకుండా ప్రభు, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే మేము 19% ఎంత మినిమం అమౌంట్ కట్ చేసి ఇవ్వాల్సి అది ఇస్తాము. కాకపోతే ఏమవుతుందంటే మనం వెహికల్ కి బుక్ చేస్తాం ప్రభు. అండ్ అందరూ ఏమనుకుంటారంటే నేను రావట్లేదు కదా, నేను రూమ్ లో ఉండట్లేదు కదా. యాక్చువల్ రూమ్స్ మనం అడ్వాన్స్ ఇచ్చేసాము, అండ్ వెహికల్స్ కూడా అడ్వాన్స్ ఇచ్చేసాము. ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అవుతుంది, అండ్ ప్రసాదంలో కొద్దిగా మనకి మన లక్ష్మి మనకి కౌంట్ తగ్గుతుంది. కాబట్టి 230 మెంబర్స్ వచ్చేసి 220 నేను చెప్పలేను ప్రభు, అలా ఉంటది. నేను తప్పకుండా నేను లాస్ట్ లో క్యాలిక్యులేట్ చేసి ఎంత మేము రీఫండ్ చేయగలిగితే అంత రీఫండ్ చేస్తాం ప్రభు. తప్పకుండా చేస్తాం. మేమేం పెట్టుకొని మేమేం చేయం ప్రభు. నేను చెప్పాను కదా, మేము యాత్ర తీసేది మేము అంత సేవాభావంతో తీస్తున్నాం. తప్పకుండా ఎంత రిటర్న్ అయితే నేను అంత రిటర్న్ చేస్తాం. ఎస్, నాగచంద్రిక మాతాజీ. నాగచంద్రిక మాతాజీ, ఎస్ మాతాజీ, అన్మ్యూట్ చేసుకోవచ్చు. హరే కృష్ణ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రభుజీ, నేను వీల్ చైర్ లో రావాలి ప్రభుజీ. తెలుసు మాతాజీ నాకు. ఆ, నేను మరి ట్రై అక్కడ చేస్తాను మాతాజీ. అక్కడ బస్సులవి యాక్చువల్గా బస్సులవి బస్ హైట్ గా ఉంటాయా? వాటికి ఏమన్నా స్టూల్ ఏదన్నా ఉంటుందా ప్రభుజీ? నేను బస్ ఏం బుక్ చేయట్లేదు మాతాజీ. యాక్చువల్ చిన్న చిన్న సందులు చాలా నడిచేది ఉంటుంది కాబట్టి మనం చాలా మంది వెళ్తున్నాం కాబట్టి బస్ మేము బుక్ చేయట్లేదు. చిన్న చిన్న వెహికల్స్ బుక్ అదే చేస్తాం మాతాజీ. అంటే షాపూర్ అదే 13 స్థలం. ఇప్పుడు 2 13 ఊళ్ళు 14 చెప్పారు కదా ప్రభుజీ, తుల్జా భవాన్. తుల్జవాని. యాక్చువల్గా మీకు నేను ముందే రికమెండ్ చేస్తాను మాతాజీ, ఎక్కడికి రావచ్చు మీరు ఎక్కడ రావద్దు అని నేను రికమెండ్ చేస్తాను. మీరు నాతోటి ముందే అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి రావచ్చు ఎక్కడ రావద్దు నేను చెప్తాను. అక్కడికి మీరు నాతో పాటు వద్దురు, ఓకేనా? సరే, మిమ్మల్ని ఇబ్బంది పెడతానేమోనని నాకు చాలా బాధగా ఉంది ఏం ప్రభుజీ. ఏం పర్లేదు మాతాజీ, మాకు సేవ చేసే భాగ్యం దొరికిందని మేము అనుకుంటాము. ఓకే, ఎస్. రాధా మాతాజీ. హరే కృష్ణ అన్- ప్రభుజీ, దండవత్ హరే ప్రణాం కృష్ణ ప్రభుజీ. మాతాజీ, దండకం. ఎస్ మాతాజీ. ప్రభుజీ, నేను మనీ వేశాను కానీ టికెట్ అవ్వలేదు. తత్కాల్లో తీస్తామన్నారంట. అంటే మా ఇందిరాదేవి ఓకే, యాక్చువల్ గుంటూరు నుంచి ఉంటారు కదా. నాకు తెలుసు మాతాజీ, ఆల్రెడీ మీ నేమ్ నేను నిన్న కూడా చెక్ చేశాను. మీరేం వరీ కాకండి, మీ టికెట్ మేము బుక్ చేస్తాం. ఓకే, అలాగే ప్రభుజీ. అంటే ఒకవేళ నేను రెడీ అవ్వాలా వద్దా అనేది తెలియదు కదా, అందుకని. మీరు రెడీ అయిపోండి అంతే. మీరు రెడీ అలాగే అయిపోండి, ప్రభుజీ. వచ్చేయండి. అలాగే తీసుకెళ్లే ప్రభుజీ. బాధ్యత మాది. ఓకే, దండవత్ ప్రణాం ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. ఎస్, పద్మజ మాతాజీ, డాక్టర్ పద్మజ. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోవచ్చు మాతాజీ, ఆప్షన్ ఇచ్చాను. ఎస్. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు శతాబ్ది ఎక్స్ప్రెస్ అని అన్నారు, ఇప్పుడు మళ్ళీ తత్కాల్ అంటున్నారు ప్రభుజీ. తత్కాల్ ఒకవేళ లోవర్ బర్త్ దొరకలేదు అనుకోండి, మరి ప్రాబ్లం కదా అని కదా. మరి శతాబ్దిని వెళ్ళిపోతారు, మీరు శతాబ్దిని వెళ్ళిపోతారు, ఏం వరీ కాకండి. అండ్ ఇంకో ఓకే, డివోటీస్, శతాబ్ది. డివోటీ కపుల్, దే ఆర్ ట్రావెలింగ్ బై కార్ మాతాజీ. If it is okay, I'll talk to them also. ఓకే They're going. ప్రభుజీ. If it is okay for them also, if it is okay for you, then I will join both of you. అంటే అవర్స్ ఎన్ని అవర్స్ పడుతుంది ప్రభుజీ? ఏ టైం ఎన్ని అవర్స్ ఎక్కడ ఉంటారు? 7 to 8 hours పడుతుంది మాతాజీ పండుగ. ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఇంకొకటి, అంటే అక్కడ
ఇస్కాన్ లో వెళ్ళాలంటారా, లేకపోతే రూమ్ బుక్ చేశారా షోలాపూర్ లో? మేము దిగిన తర్వాత అంటే ఎవరన్నా సోలాపూర్ ఇస్కాన్ తోటి మాట్లాడుతున్నాం మాతాజీ. అక్కడ ఓకే అయితే అక్కడ బుక్ చేస్తాము, లేదంటే ఒక వెహికల్ మీకు అరేంజ్ చేసి మీకు డైరెక్ట్ పండర్పూర్ తీసుకెళ్తారు. అక్కడనే పడుకోవచ్చు, మీరు అక్కడనే ఓకే. ఉండవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మేము వస్తాము. ఓకేనా? అంటే పండర్పూర్ లో రూమ్స్ బుక్ చేస్తారు మాకు ప్రభుజీ. పండర్పూర్లో రూమ్ బుక్ చేసాము. సోలాపూర్ కూడా ట్రై చేస్తున్నాం. వీలైతే అక్కడైనా మీకు అకామిడేట్ చేస్తాం, లేదంటే డైరెక్ట్ ఒక వెహికల్ అరేంజ్ చేసి మిమ్మల్ని డైరెక్ట్ సోలాపూర్ తీసుకెళ్లే అరేంజ్మెంట్ చేస్తాం. ప్రభుజీ ఇంకొకటి విషయం, రూమ్స్ లో అది వాటర్, హాట్ వాటర్ కెటిల్ ఏమన్నా ఈసారి ఛాన్స్ కెటల్ ఉందంటారా? కెటల్ ఉండకపోవచ్చు మాతాజీ. మన ఉండకపోవచ్చు. లేదు మాతాజీ, కెటల్ బెటర్ టు క్యారీ కెటల్. ఐ కెన్ నాట్ గ్యారెంటీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్ ఇస్కాన్ కొద్దిగా రూమ్స్ అంటే పర్లేదు బాగానే ఉంటాయి. నీట్నెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మాతాజీ. కొద్దిగా అమ్యూనిటీస్ మనకి ఎక్కువ ఉండకపోవచ్చు. బెటర్ క్యారీ యువర్ కెటల్. ఎస్ అమృత మాతాజీ. హలో, హరే కృష్ణ. ఎస్ అమృత మాతాజీ. ఎస్ మాతాజీ చెప్పండి. నమస్కారం సార్. మాకు హరే కృష్ణ ఒకటే చెప్పండి. డౌట్. మేము మొత్తము 9 మెంబర్స్ వస్తున్నాము. ఓకే. ఆ, మా విఠల స్వామి, పాండురంగ స్వామిది పాద దర్శనము అందరికి అవుతుందా ప్రభుజీ? మీకు ఓపిక ఉంటే అందరికి అవుతుంది మాతాజీ. నాకు ఓపిక లేదనుకుంటే మీ చేతిలో ఉంది, కానీ మనం అందరం అయితే పాదదర్శనానికి వెళ్తాం. ఆహా, అందరికి అవకాశం ఉంటుంది. అందరికి ఉంటుంది. ఓకే, అదొక్కటి తెలుసుకుందామని. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. రంగమణి మాతాజీ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. హరే మేము కృష్ణ రంగమణి. ఎస్ లింగంపల్లి మాతాజీ. దగ్గర ఉంటామండి. లింగంపల్లిలో ట్రైన్ ఎక్కొచ్చు అంటారా? ఎక్కొచ్చు మాతాజీ, కానీ చాలా తక్కువ సమయం ఆగుతుంది అక్కడ. ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో తెలియదు. మీరు ఛాన్స్ తీసుకుంటామంటే ఎక్కండి. కాకపోతే మీరు ఈ సీట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ కోచ్ వైజ్ లిస్ట్ పంపిస్తాము. ఆ కోచ్ వాళ్ళకి మా నేను డివోటీస్ ముందే ఇన్ఫార్మ్ చేయండి. S4 అది తీసుకున్నాను, స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను. ఓకే మేడం. లింగంపల్లి మీరు వీలైతే హైదరాబాద్కి వచ్చి ఎక్కండి మాతాజీ. నాకు తెలుసు ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. కాకపోతే టీసీ వచ్చి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే అతను రాలేదా వేరే వాళ్ళకి ఇచ్చేస్తా అని ఇలా చేస్తుంటారు. మన అంతా అంటే షార్ట్ డిస్టెన్స్ కాబట్టి ఏం కాకపోవచ్చు. మీరు ఒక్కసారి కమిటీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయండి ముందే, నేను లింగంపల్లిలో ఎక్కుతా అని. ఓకేనా? సరే. ఎంతమంది ఉన్నారు మాత్రం లింగంపల్లిలో ఎక్కువ వాళ్ళు? మేము దీపికా మాతాజీ వాళ్ళ ఫ్యామిలీతో సలా దీపిక. ఓకే ఓకే, దీపికా మాతాజీ. నేను ఇదే ఫస్ట్ టైం. ఓకే హరే కృష్ణ ప్రభుజీ, దామా దీపికా మాతాజీ గారితో వస్తుంది. ఓకే, దమా దీపికా మాతాజీ. ఓకే ఓకే, మీరు అందరూ అక్కడ ఎక్కండి. నాకు ఒకసారి ముందే చెప్పండి. ఓకేనా? సరే ప్రభుజీ. దమా దీపిక మాతో రెగ్యులర్ వస్తారు మాతాజీ. మీకు ఏం పర్లేదు, మాతాజీని పట్టుకోండి, మీరు అంతే అన్ని చూసుకుంటారు. ఓకే. ప్రసాద్ ఎన్ని హ్యాండ్ రైజ్ చేశారు? హరే కృష్ణ. ఇన్వైట్ హలో, చేసుకునే ఆప్షన్ ఇచ్చాను. హరే కృష్ణ. వినపడుతుందండి? వినిపిస్తుంది ప్రభు, వినిపిస్తుంది ప్రభు. ఇది దండావత్ ప్రణామ్. హరే కృష్ణ. ఏం లేదండి, మనకి డ్రెస్ కోడ్ కానీ ఏమైనా ఉందో ఐడెంటిఫై చేసుకోవడానికి మనకి, లేదా మేము ఐడి కార్డు బ్యాండ్స్ ఇస్తాం ఇస్తారా? ప్రభు. ఇస్తాం ప్రభు, అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాం. అందరికి బ్యాండ్ ఉంటుంది, హ్యాండ్ బ్యాండ్, రిస్ట్ బ్యాండ్. అది పోతే ఓకే పెనాల్టీ కూడా ఉంటుంది, 500 రూపీస్ పెనాల్టీ కూడా ఉంటుంది. ఓకే ఓకే. డ్రెస్ కోడ్ అంటే వీలైతే ట్రెడిషనల్ డ్రెస్లు ఉండండి. మరీ షార్ట్లు వేసుకొని అలా అంటే జనరల్గా మీరు రారు నాకు తెలుసు, కానీ మాతాజీస్ ప్రిఫరబుల్ శారీ ఆర్ చుడిదార్. ప్రభుజీస్ వచ్చేసి ధోతి కుర్తా ఆర్ ఫార్మల్ డ్రెస్ లైక్ ప్యాంట్ షర్ట్ అలా వేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్ భారతి మాతాజీ. అన్మ్యూట్ చేసుకోవచ్చు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండాలు. వెళ్ళేది నాంపల్లి నుంచి, మరి రిటర్న్ కూడా నాంపల్లి అయినా ప్రభు? అవును మాతాజీ, నాంపల్లికి. అంటే నేను ఒక్కదాన్నే వస్తున్నాను ప్రభు. నాది టికెట్ కూడా RAC లో ఉందన్నారు.
ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మాతాజీ? ఇక్కడ కుకట్పల్లి సైడ్ ఇక్కడే ప్రభు. కుక్కడపల్లి? ఏం పర్లేదు మాతాజీ, మేము ఉన్నాము, మేము అందరము. అది చెప్పాను కదా, వసుదేవ కుటుంబం. మీరు ఒక్కరు కాదు, వచ్చేటప్పుడు మీకు వెళ్ళేటప్పుడు ఒక్కరిలా అనిపిస్తుంది, వచ్చేటప్పుడు 200 మంది ఉన్నారు నా వెనకాల అనిపిస్తుంది. అదే కొంచెం ఒకదాన్ని అని నాకు కొంచెం టెన్షన్ అవుతుంది ప్రభు. ఏం టెన్షన్ పడకండి మాతాజీ. సరే, నాంపల్లి కదా ప్రభు నీకు కూడా. ఎస్ మాతాజీ. ధన్యవాదాలు. ఎస్ ప్రసన్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, నేను కూడా ఒక్కదాన్ని వస్తున్నాను. నా డౌట్ ఏంటంటే, నాది టికెట్ రిజర్వేషన్ లో పేరు, అది ఇంటి పేరు తప్పు ఉంది, పర్లేదా? అది ఏమన్నారు కదా టీసీ వాళ్ళు చూసినప్పుడు? ఏమన్నారు మాతాజీ? టీసీ చెప్పకండి, నా ఇంటి పేరు పర్లేదని ఇలా చెప్పకండి. టీసీ కావాలని ఆధార్ కార్డ్ చూపించినప్పుడు ఏమన్నా? ఆధార్ కార్డ్ ఏం అడగరు మాతాజీ. ఇన్ కేస్ అడిగితే చూపెట్టండి. ఓకే సార్. మీ వయసు చూసి మిమ్మల్ని ఏమన్నారు కూడా. ఓకే. అది ప్రభుజీ, సీనియర్ సిటిజన్స్ అంటే ఎంత, 60+ అండి? మాతాజీకి 45+ సీనియర్ సిటిజన్ కన్సిడర్ చేస్తారు సీట్ ఇవ్వడంలో, పెన్షన్ ఇవ్వడంలో కాదు. సీట్ కోసం కాదు ప్రభుజీ, దర్శనం దగ్గర మీరు సీనియర్ సిటిజన్ దర్శనం దర్శనం చేసుకోవచ్చు అన్నారు. అని దూరం నుంచి ఉంటుంది మాతాజీ. అది మీరు నడవలేని అనుకుంటే, అంతసేపు కూర్చోలేని నడవలేని అనుకుంటే అప్పుడు వెళ్ళవచ్చు. అది నేను చెప్తాను, నేను అది డీటెయిల్స్ మీకు ముందే చెప్తాను. ఓకే. హరే కృష్ణ ప్రభు. ఎస్ వసుదేవ్ పాల్ ప్రభు. वसुदेव पाल प्रभु अनम्यूट कर सकते हैं आप? क्या हुआ प्रभु, आपको अनम्यूट नहीं कर रहे? आस्क यू अनम्यूट बोल के एक ऑप्शन आ रहा ना, उधर क्लिक करना है. మన సరోజ పూటర్ మాతాజీ కూడా వస్తున్నారు. మన యంగ్స్టార్ అంటారు తన్ని, మాతాజీ చాలా మంది ఫేవరెట్. మంచిగా ఆడుతూ పాడుతూ తీసుకెళ్తారు అందరినీ. వారు ఉన్నారు. అందరికి ఒక ప్రాబ్లం ఏంటంటే, అందరు కొద్దిగా ఉంటది. నేను అందరు శ్రీష్కి ఒక వెహికల్ ఎక్కుతా, రాధామాతాజీ వెహికల్ ఎక్కుతా. వెహికల్ 13 మంది పడతారు మాతాజీ, మిగతాది మీ ఇష్టం. మిగతా ఎక్కించుకుంటా అంటే మీ ఇష్టం. గంగా పలక్ ప్రభు వెహికల్ ఎక్కుతా అని అనకండి. ఓకే, అందరం కలిసి వెళ్తాం, అందరం కలిసి వస్తాం. क्या वो वसुदेव पाल प्रभु, आप अनम्यूट नहीं कर रहे? आप ऑप्शन तो दे रहा हूँ मैं आप. రఘునందన్ ప్రభుజీ మాతాజీ అన్మ్యూట్ చేసుకొని అడగవచ్చు మీకు ఇంట్రెస్ట్. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు, దండం. ప్రభుజీ మనకు ఇంకా రిటర్న్ టికెట్స్ పెట్టలేదు, అవి కూడా ఉంటే మేము ప్రింట్ తీసుకొని పెడతాం ప్రభు. మీరు పెట్టుకుంటాం. కన్ఫ్యూజ్ అవుతారని పెట్టలేదు. ఎందుకంటే ఒకసారి మాతాజీ ప్రభుజీ ఏం చేశారంటే, రిటర్న్ టికెట్ ది టికెట్ పోయేటప్పుడు చూపెడుతుంది టీసీ. ప్రభు నా సీట్ ఇది కాదు, నా సీట్ ఇది కాదు అంటే అందరూ కన్ఫ్యూజ్ అయిపోయింది, ఎందుకు అని చూస్తే తర్వాత అబ్జర్వ్ అయింది ఏంటంటే అది రిటర్న్ టికెట్ చూపెట్టేశారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని పెట్టలేదు. ఇవాళ రేపట్లో మీకు పెట్టేస్తాం మా ప్రభు ఆ టికెట్స్ కూడా, కానీ కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా? ఆ కాపీస్ దగ్గర పెట్టుకుందామని అంతే. సరే ప్రభు, నేను మాతాజీ చెప్తాను పంపివ్వండి. మీరు కన్ఫ్యూజ్ కాకండి, నా రిక్వెస్ట్ ఒకటి. తప్పకుండా ప్రభుజీ. ఓకే, టికెట్స్ మీరు ఉన్నాయి ఈ ప్రభు. టూర్ ఒకటి, మీరు ఇది ఇన్ఫర్మేషన్ కూడా వీడియో ఆర్ ఏదైనా పెడతా అన్నారు కదా? అన్ని పెడతాను ప్రభు, అన్ని పెడతాం, మీరు చూడండి అంతే. మీకు చూస్తే అదే సంతోషం. ఓకే ప్రభు. ఓకే. హరే కృష్ణ, ప్రణామాలు. హరే కృష్ణ. क्या हुआ प्रभु जी? वसुदेव पाल प्रभु जी, पंपा पाल माता जी, क्या हुआ? अनम्यूट का ऑप्शन तो दे दिया मैं आपको. ठीक है, एक काम करता हूँ, मैं आपको कोच बना देता हूँ, आप अनम्यूट खुद ही कर सकते हैं. ठीक है, कर दिए प्रभु, आप अनम्यूट कर ले सकते हैं. आपका प्रॉब्लम है प्रभु, फिर लॉग आउट करके लॉग ऑन करेंगे. खोज करने के बाद भी नहीं आ रहा बोले तो कुछ प्रॉब्लम. डिवाइस एक बार लॉग आउट करके लॉग इन करिए. सतीश गुड़ीवाड़ा प्रभु. यस प्रभु. यस प्रभु. हरे कृष्ण प्रभु. हरे कृष्ण प्रभु.
ప్రభు ఇప్పుడు అక్కడ క్లైమేట్ ఎట్లా ఉంది? ఏమన్నా మన ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా? హరి బోల్ ఇంపార్టెంట్ ఇది చెప్పారు. అందరు కొద్దిగా 2 నిమిషాలు ఉండండి. ప్రభు మంచి ప్రశ్న అడిగారు. క్లైమేట్ అక్కడ కూల్ గానే ఉంటుందండి. మీరు వింటర్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో అలా తెచ్చుకోండి. అండ్ స్లీపర్ క్లాస్ వచ్చే వాళ్ళు ఏదన్నా బెడ్డింగ్ చిన్న చాలా మంది స్లీపర్ ఉంటారు కాబట్టి చిన్న దుప్పటి లాంటిది అని తెచ్చుకోండి. థర్డ్ ఉన్న వాళ్ళకి ఏం ఓకే పర్లేదు, వాడు ఇస్తాడు. అండ్ స్లీపర్ ఉన్న వాళ్ళకి అది తప్పకుండా దుప్పటి తెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ప్రభు మీరు వింటర్ క్లాస్ తీసుకురమ్మన్నారు కదా అని మఫ్లర్ జర్కిన్ ఇవన్నీ మీదే ఉంటాయి. మిగతాది పెద్ద రగ్గు తెచ్చేసి లావు తెచ్చేసి 2-3 బ్యాగులు తీసుకురాకండి. మనం వెళ్ళేది 2 రోజులకే. ఓకే, అవును, 2 డేసే కదా. చిన్న బ్యాగ్ తీసుకురండి. యాత్ర కమిటీ నుంచి ఒక బ్యాగ్ కూడా గిఫ్ట్ ఇస్తారు మీకు. అందులో కూడా మీకు ప్రసాదాలు, ఒక జత అవును, బట్టలు ప్రసాదాలు అన్ని అంటే పడుతుంటాయి, చూడండి యూజ్ అవుతుంది. పట్టుకుంటాయి. అండ్ మార్కర్ తెచ్చుకోండి, మీ పేరు రాసుకోండి. అందరి బ్యాగులు ఒకటేలాగా ఉంటాయి. నా బ్యాగ్ అని తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి మేము తెస్తాంలే కానీ మీరు జాగ్రత్తగా ఉండండి సార్. ఓకే, ఓకే. ఇస్ ట్రైన్ స్టాప్ ఇన్ సికింద్రాబాద్? నో ప్రాబ్లం, ట్రైన్ డస్ నాట్ స్టాప్ ఇన్ సికింద్రాబాద్. ఓకే, కంపల్సరీ మీరు దుప్పట్లు తెచ్చుకోండి. శ్రీ రిషికేష్ బాబు కూడా చెప్తున్నారు, కంపల్సరీ తెచ్చుకోండి. స్లీపర్ క్లాస్ వెళ్ళే వాళ్ళు చలి ఉంది అనుకోండి, దుప్పట్లకి ఇబ్బంది అవుతుంది. మీరు బెటర్ తెచ్చుకుంటే బెటర్. ఓకే, గంగపాల ప్రభు, శ్రీ రిషికేష్ ప్రభు, వుడ్ లైక్ టు యాడ్ ఎనీ పాయింట్స్? నో ప్రభుజీ. ఎస్, సతీష్ గారు ప్రభు, ఇంకేమైనా ప్రశ్న ఉందా? ఆ, ప్రభు, ఆ, అదే ప్రభు, అది వచ్చేటప్పుడు విజయవాడ నుంచి లింగంపల్లి ఉంది కదా ప్రభు, ఇది వెళ్ళేది లింగంపల్లి మించే కదా వెళ్ళేది ప్రభు. అవును ప్రభు. అది అక్కడ దిగుతాను నేను, అక్కడ ఎక్కుతాను ప్రభు. ఓకే పర్లేదు, అక్కడ ఓకే 10 ప్రభు, ఏం ఎప్పుడో ప్రాబ్లం ఉంది. లేదు. కాకపోతే మీ అంటే కో ప్యాసింజర్ చెప్పండి, ఎవరైతే ఉన్నారో వారికి, అంటే మీ పక్కన సీట్ ఎవరైతే ఉన్నారో వారి నంబర్ తీసుకొని వాళ్ళు చెప్పండి. అంటే ఇన్ కేస్ టీసీ వస్తే చెప్పడానికి ఉంటుంది, అరే మా వాళ్ళే అని చెప్పడానికి ఉంటుంది. అదే ఓకే, మై సిన్సియర్ సజెషన్ ఇస్ వీలైతే తొందరగా వస్తే ట్రైన్ మీరు రాగలిగితే హైదరాబాద్కి ఓకే, వచ్చేక్కండి. అంటే టైం ప్రొవైడ్ చేస్తే కనుక అక్కడికి వచ్చేస్తాను ప్రభు. ఇక్కడ నుంచి బయలుదేరి వచ్చే ట్రైన్ లేట్ అవడం కానీ అట్లాంటి ఏమైనా చేస్తే కనుక ఉంటే అక్కడ ఇంటికి మళ్ళీ ఎక్కేయండి. ఎమర్జెన్సీ కేసెస్ ఓకే బ్రో, నో ప్రాబ్లం. కానీ మిగతా వీలైతే అదే ఓకే. అదే రావడానికి చూస్తాను ప్రభు, ఒకవేళ వీలైతే. ఓకే ఇంకోటి ప్రభు, నేను అది రిటర్న్ టికెట్ నేను నేను బుక్ చేసుకున్నా ప్రభు. అంటే అది డైరెక్ట్ విజయవాడకి ఉంది వేరే ట్రైన్, ఈ మన ట్రైన్ కన్నా ఒక ఓకే గంట ముందు ఉంది. ఓకే, సరిపోతుందా ప్రభు? ఏం పర్లేదు. అంటే అంటే రిటర్న్ వెళ్ళేదా మీరు? అటు నుంచి వచ్చేది ప్రభు. అటు నుంచి వచ్చేది ఓకే. కొద్దిగా ఎప్పుడైనా ప్రిఫరబుల్లీ 1-2 hours లేట్ చేసుకుంటారు, ఎందుకంటే ట్రైన్ మన చేతిలో లేదు కదా. ఒకసారి ఒక అంటే మాతాజీ జోక్ ఇది, అంటే జోక్ అనేది తీసుకోండి. ఒక మాతాజీ తన ట్రైన్ 9 o'clock రావాల్సింది 3 hours లేట్ అంట. 10, 11, 12 రైల్వే మినిస్టర్ ట్యాగ్ పెట్టిందంట. 12 o'clock ట్రైన్ చేరుకుంటే ఎలా అని చెప్పి ఇలా ట్యాగ్ పెట్టిందంట. ఆ ట్రైన్ ఇంకా 6 hours లేట్ అయ్యి మార్నింగ్ 6 o'clock వెళ్ళిందంట. ఇంకో అతను ట్యాగ్ పెట్టాడు, మీ అంటే సేఫ్టీని కన్సర్న్ చేసుకొని రైల్వే ఇంకా 6 hours లేట్కి వెళ్ళిందని చెప్పి పెట్టిరంట. అంటే జస్ట్ జోక్స్, నేను ఇప్పుడే చెప్పాను. ఐఎమ్ నాట్ కమెంటింగ్. ఇది తీసుకెళ్ళి ఎక్కడ మీరు సోషల్ మీడియా వెళ్తే నన్ను 2 ఆప్షన్ పట్టుకుంటారు. చూసాను ప్రభు. అదే 2 ఆప్షన్ చూసాను. ఒకవేళ ఒకవేళ డిలే అయింది అనుకోండి, మీతో పాటు ఆ ట్రైన్ కి వచ్చి మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ రావాల్సి వస్తుంది. ఒక చూడండి ప్రభు, ముందుగా మీరు అయిపోయి ముందుగా స్టేషన్ కి చేరాం అనుకోండి, ఆ ట్రైన్ 45 minutes ఎప్పుడో బిఫోర్ ఉందండి. ఇప్పుడు మీరు పెట్టిన ట్రైన్ కన్నా బిఫోర్. ఒకసారి షూర్ కమ్యూనికేట్ చేస్తారు. షూర్ ప్రభు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎస్ పవని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. యాక్చువల్ గా డౌట్ కాదు, ఇప్పుడు సతీష్ గుడివాడ ప్రభుజీ గురించి మాట్లాడదామని. అంటే టికెట్ కాంబో ప్రభుజీతో వచ్చింది, సో అందుకని. సో ఏదో వెళ్ళేది చెప్పారా, వచ్చేది చెప్పారా అని. ప్రభుజీ ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను నెంబర్ పెట్టాను, ఒకసారి మాట్లాడతాను తర్వాత మీకు ఫ్రీ ఉన్నప్పుడు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్ పద్మజ మాతాజీ, ఇంకేం డౌట్ ఉందా మాతాజీ? అడ్రస్ చేసాం. ప్రభుజీ, అది రిటర్న్ ట్రైన్ కూడా డిఫరెంట్ అని చెప్పారు. రిటర్న్ ట్రైన్ శ్రీ రిషికేష్ లో ఉన్నారు మాతాజీ. అందులో సేమ్ టైమింగ్, సేమ్ స్టేషన్, ట్రైన్ ఇస్ డిఫరెంట్ బికాస్ ఇన్ ద ట్రైన్ లోవర్ బర్త్స్ అది, అందుకే అందులో బుక్ చేసాం. ఓకే, అంటే సేమ్. ఓకే, సేమ్ స్టేషన్ సేమ్ అంటారా? టైమింగ్, సేమ్ స్టేషన్.
ఓకే టైమింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ సేమ్. ప్లాట్ఫామ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఇంకా మాకంటే మీ ట్రైన్ ఎర్లీగా వస్తుంది, 4:30కి వచ్చేస్తుంది. మాది కొద్ది లేట్ అవుతుంది, 7 ఏమో అవుతుంది. ప్రభుజీ ఎంతమంది ఉన్నారు ప్రభుజీ ఆ ట్రైన్ లో? మీ ఇద్దరమేనా లేకపోతే? మీరిద్దరు శ్రీ రిషిష్ప ఉన్నారు. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే, ఏం ప్రశ్న లేకపోతే మీటింగ్ ఇక్కడ ఏం చేస్తాను. నా సిన్సియర్ రిక్వెస్ట్, మా అందరి రిక్వెస్ట్, కమిటీ మెంబర్స్ నుంచి రిక్వెస్ట్, వెళ్ళేటప్పుడు నా గొంతు బాగుంటుంది, వచ్చేటప్పుడు పోతుంది. ఎందుకు మీకు అర్థమై ఉండొచ్చు. చెప్పి 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 అలా అవుతుంటుంది. ఓకే, నాకేం ప్రాబ్లం లేదండి. కాకపోతే ఇన్స్ట్రక్షన్స్ని మీరు సేఫ్గా రావాలని అలా చెప్తుంటాను. మీకు ఎంత తెలిసినా ఎంత అనుభవం ఉన్నా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కండి. అందరం సేఫ్గా వెళ్ళి సేఫ్గా మనం వస్తాం. అండ్ కొద్దిగా డివోటీస్ కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ కండి. నేను నేను స్పీడ్ వచ్చాను కదా, నేను వెళ్ళిపోతాను, కార్ తీసుకుని వెళ్ళిపోతాను, నాకు సంబంధం లేదు వేరే వాళ్ళది, అలా మేము కూడా అనుకున్నాం అనుకోండి, అందరం కలిసి యాత్రకు వెళ్ళాం కదండి. వారు కూడా మీ కుటుంబ సభ్యులుగా భావించి మీరు ఉండండి. అండ్ మీకు ఏదైనా స్నాక్స్ ఐటమ్స్ ఉంటే తెచ్చుకోండి. ప్రసాదం 99% టైంకి వస్తుందండి, టైంకి ఉంటుంది. కొన్ని అనుకోని పరిస్థితులు మనం చెప్పలేం. కొద్ది వెహికల్కి ఏదైనా ఇబ్బంది ఏదైనా అయ్యి కొద్దిగా ప్రసాదం అటు ఇటు వచ్చినా కూడా మీ డ్రై స్నాక్స్ తోటి మీరు రెడీగా ఉండండి. మేము స్నాక్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అక్కడ డివోటీస్ మాట్లాడుతున్నాం మా గంగాపల ప్రభు, మోస్ట్లీ అయితే. కానీ సేఫ్ సైడ్ మీ టాబ్లెట్స్ కానీ ఏదైనా డ్రై ప్రసాదం తెచ్చుకుంటే బెటర్. మనం అంటాం కదా తెలుగులో మురుకులం లేదా గవ్వలని ఏవో తెచ్చుకుంటారు కదా, అవి తెచ్చుకోండి. అండ్ డివోటీస్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము అంటే తప్పు అనుకోకండి, మాకు ఇచ్చేది ఉంటే ఆనియన్ గార్లిక్ లేనిది దేవదేవుడు నైవేద్యం పెట్టిందే మాకు డివోటీస్కి ఇవ్వండి. ఎందుకంటే మేము కంటిమాల వేసుకుంటాం కాబట్టి కొద్దిగా ప్రతిజ్ఞ చేస్తుంటాం దీక్ష తీసుకున్నప్పుడు, బయట తినము అని, ప్రసాదం పెట్టిందే తింటామని అంటాం. అలాని పార్షాలిటీ చూపెట్టినట్టు కాదండి, అరే ప్రభు వాళ్ళదేమో తిన్నారు మా తినలేదు అలా అనుకోకండి. ప్రసాదం వండి పెట్టి దేవాదేవుడికి పెట్టి నైవేద్యంగా మీరు తులసి వేసి పెట్టిన ఏ ప్రసాదమైనా మేము తింటాం, ఆనియన్ గార్లిక్ ఉంటుంది అయితే. ఓకే, కొంతమంది తెలియక ప్రభు లేదని చెప్పి తెస్తుంటారు, కానీ కొద్దిగా అంటే మాకు ఇవ్వాలని కాదు, ఇచ్చేది ఉంటే కొన్ని డివైడీస్కి ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా. ఎస్ గంగపాల ప్రభు, డిడ్ ఐ మిస్ ఎనీ పాయింట్, ఎనీథింగ్ యూ లైక్ టు షేర్? నితాయ్ ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండత్ ప్రణామ్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. నితాయ్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఒకటే పాయింట్ ప్రభుజీ, అది కొల్లాపూర్ గురించి. చాలా మంది కొల్లాపూర్ ఎక్స్పెక్టేషన్ లో పెట్టుకున్నారు కాబట్టి టైంకి వస్తే మాత్రం పక్కా కవర్ చేస్తాం. అది జస్ట్ ఒక రిమైండర్ ఇద్దామని మళ్ళీ, బికాజ్ మనకి ట్రాన్స్పోర్టేషన్ అతను పదే పదే చెప్పాడు మీరు ఈ టైంకి వస్తేనే కవర్ చేయగలుగుతామని. సో అది ప్రభు. యాక్చువల్లీ నితాయ్ ప్రభు ట్రాన్స్పోర్ట్ మాట్లాడతారు. గంగపలపు ప్రసాదం శ్రీకృష్ణ టికెట్స్ కోఆర్డినేషన్ చూసుకుంటారు. నేను కొద్దిగా ఏదో ముంగడికి వచ్చేసి ఓవరాల్ మేనేజ్మెంట్ లో చేసినట్టు కనబడుతుంటా, మిగతా బ్యాక్ ఎండ్ లో వీలే చేసుకుంటారు. మేము బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. కొన్ని సందర్భంలో మా చేతులు లేనివి అయితే ముందే మేము క్షమాపణ అడుగుతున్నాం. మేము కావాలని అయితే ఇబ్బంది పెట్టాలని మేము ఎప్పుడు అనుకోమండి. మంచిగా ఉండడానికి మేము ట్రై చేస్తుంటాం. ఒకసారి అయోధ్యకి వెళ్ళాము, చలికాలము. వెళ్ళిన తర్వాత అక్కడ హీటర్ అంటే సెంట్రల్ హీటర్స్ ఉంటాయి కదా, అన్ని రూమ్లకు వేడి వాటర్ పంపించేది, పని చేయట్లేదు. నేను చలిసిన చేయను, కానీ నేను కూడా చేయాల్సి వచ్చింది. అలా అన్అవాయిడబుల్ కేసెస్ చెప్పలేము, కానీ మ్యాక్సిమం మినిమం ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి. Thank you so much, Prabhuji and Mataji, for taking out your valuable time. If you have any questions, feel free to call or ask us at any time. బట్ మేము కాల్ ఎత్తకుంటే అరే ఎత్తలేదని అవాయిడ్ చేయడం కాదండి, ఏదైనా వేరే మీటింగ్లో ఉండి ఇప్పుడు నాకు కాల్స్ వస్తున్నాయి, వేరే మీటింగ్ ఉన్న కాబట్టి నేను ఎత్తలేను. అలా మేము డెఫినెట్లీ విల్ కాల్ బ్యాక్ టు యూ. అండ్ యాత్ర కమిటీస్కి కొద్దిగా కోఆపరేట్ చేయండి చాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ Prabhuji and Mataji. If no other questions are there, we'll end the meeting here. అండ్ బెస్ట్ యాత్ర గిఫ్ట్ ఉంటుంది, బాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి యాత్ర. ఎస్ రేణుకావతి, లైక్ టు సే. No, Prabhuji. ఓకే, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ జై శ్రీ ప్రభుపాద.